లైవ్ చూసుకోరండి, ఒకసారి చెక్ చేసుకో. Right. Good evening, everybody. Welcome back to Swami Vijay's AP TET and DSC 2026 class. I welcome you all again. One more class for AP TET and DSC. So I hope I am very audible and visible very clearly on screen. Those who are attending online session in Google Classroom as well as on YouTube. వస్తుందా? టైం పడుతుంది కొంచెం. Okay, so we are trying to connect even on YouTube also live, and Google Classroom is normal as usual. We are starting. సో కొంచెం టెక్నాలజీ అటు ఇటు అన్నీ చేస్తున్నాను, లైవ్ క్లాసెస్ అది, ఎందుకంటే స్టార్ట్ అయింది, లైవ్ సెషన్ కూడా స్టార్ట్ అయింది. సో ఎవరైతే లైవ్ సెషన్లో చూస్తున్నారో వాళ్ళకు కూడా గుడ్ ఈవినింగ్. కాకపోతే ఇంతకుముందే మేము డిసైడ్ చేసుకున్న దాని ప్రకారం లైవ్ సెషన్స్ ఇక్కడ నుంచి స్టాప్ చేస్తాం, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, ప్లస్ సిస్టమ్, తర్వాత ఈ యొక్క ఇంటర్నెట్, ఇవన్నీ కూడా చాలా స్లో ఉంటాయి మాకు ఇక్కడ. నేను ఎక్కడ ఉంటానో మీ అందరికీ తెలిసిన విషయమే కనుక ఎవరైతే క్లాసెస్లో రెగ్యులర్గా వస్తుంటారో వాళ్ళు క్లాసెస్ ప్రధానంగా తీసుకుంటాం కనుక లైవ్ సెషన్స్ ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు, నెక్స్ట్ వీక్ నుంచి లైవ్ సెషన్స్ ఉండకపోవచ్చు. కేవలం రికార్డెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము, అది కూడా కేవలం గూగుల్ క్లాస్ రూమ్లో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇందులో ఉంటుంది. సరే, ఈరోజు నేను ప్రిపేర్ అయినటువంటి టాపిక్ ఏముందో చెప్తాను. ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకుందామో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒకసారి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం ఫస్ట్ ఏదైనా కానీ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు 7 o'clock షాప్ స్టార్ట్ చేస్తాము, 5 minutes వెయిట్ చేస్తాము. లేదు ఏదైనా కొంచెం ఎమర్జెన్సీ ఉండి ప్రాబ్లం ఉంటే ఒక 5 minutes ఎక్స్ట్రా కూడా వెయిట్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే తర్వాత జాయిన్ కావద్దండి. తర్వాత జాయిన్ కావడం వల్ల మీకు మధ్యలో వస్తారు, మీకు అర్థం కాదు ఏం చెప్తుంటాను నేను అనేది, నాకు కూడా మధ్యలో రావడం వల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఉంటాయన్నమాట. కనుక 7:05 లోపల జాయిన్ కండి, క్లాస్లోకి ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు క్లాస్లో నేను చూసిన సిలబస్ ఏదైతే చూసుకున్నానో, ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకు ఏపీ టెట్ సిలబస్లో ఒక నావెల్ ఉంది, టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ అనేది ఒకటి ఉందన్నమాట, రిటర్న్ బై హార్పర్ లీ, అన్ అమెరికన్ రైటర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్. సో అదొక్కటి మనకు ఏపీ డిఎస్సిలో లేదు మనకు, అంటే ఉన్న సిలబస్ ప్రకారం. కనుక మనం ఫస్ట్ ఈరోజు ఏం చేస్తామంటే, ఏదైతే పెండింగ్ ఉందో టెక్స్ట్ బుక్లో కాదు, టెట్లో ఏదైతే మనకు పెండింగ్ ఉందో, డిఎస్సిలో కాకుండా టెట్లో ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని మనం ఈరోజు ఫస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వీక్ నుంచి మనం పూర్తిగా సిస్టమేటిక్గా మనము టెట్కి ప్రిపేర్ అవుదాం. ఓకేనా? సో ఈరోజు నేను టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ అనే ఒక నావల్ ఏదైతుందో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మళ్ళీ మనం ఒక 10 నిమిషాలు ఇంటరాక్టివ్ సెషన్లో మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకుందాము. ఏపీ టెట్లో నేను లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా ఏపీ టెట్కి నేను మీకు ఎలా క్లాసెస్ తీసుకుంటాను, ఏ విధంగా క్లాసెస్ తీసుకుంటామని. కానీ కొంతమంది ఇంకా డౌట్స్ ఉన్నాయి కనుక వాటిని మనం లాస్ట్లో క్లియర్ చేసుకుందాం. ఇక థర్డ్ స్టెప్ ఏముందంటే, మన యొక్క దాన్ని ఏమంటారు, యుద్ధ ప్రాతిపదిక మీద, ఎందుకంటే రాజు ఇంతకుముందే నాకు మెసేజ్ పంపించిన దాని ప్రకారము ఏపీ టెట్కి అనౌన్స్మెంట్ చాలా త్వరలోనే వస్తుంది, తర్వాత ఒక 2 months మాత్రమే టైం ఉంది మనకు ఏపీ టెట్ రాయడానికంటూ నాకు మెసేజ్ పంపించారు. కాకపోతే చాలా పనులు అన్నిటినీ చేయడం వల్ల, ఆయుష కూడా లేకపోవడం వల్ల ఆ సింక్రొనైజ్ అవుతున్నాయి, కానీ ఏది ఎక్కడ చేస్తున్నాను, ఏ దాంట్లో ఏమంటూ కొంచెం మైండ్ ఇంకా నాకు పూర్తిగా సెటిల్ కాలేదన్నమాట. టీచింగ్ ఇంకా మైండ్ సెటిల్ కావడం లేదు నాకు. సో ఈ వీక్లో ఏవైతే క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తున్నాము, రన్నింగ్లో ఉన్న క్లాసెస్, కొత్త అడ్మిషన్స్ అవన్నీ జరుగుతున్నాయి కనుక నాకు తెలిసి బై ఎండ్ ఆఫ్ దిస్ వీక్ అన్నీ క్లోజ్ చేసేస్తాను నేను. అడ్మిషన్స్ కానీ, బుక్స్ కానీ, లేకపోతే ఫీజ్ కానీ ఏదైనా తీసుకోవడము ఇవ్వడం ఏదైతుంటే వాటన్నిటిని క్లోజ్ చేసేసి, అంటే అడ్మిషన్స్ కంప్లీట్గా క్లోజ్ చేసి, బుక్ సేల్స్ క్లోజ్ చేసేసి ఇంకా అన్నీ మర్చిపోయి మనం ప్రశాంతంగా క్లాసెస్ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా? సో కొత్త వాళ్ళకి చెప్తున్నా, మొదట్లో ఎవరు ఏం మాట్లాడుకోము మేము. ఏదైతే ఉందో టాపిక్ ఉందో ఫస్ట్ అది టాపిక్ కంప్లీట్ చేసుకోవాలి ఆ రోజు. ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం టైం మిగులుతుంది, ఆ టైంలో మనం ఇంటరాక్టివ్గా డిస్కషన్స్ చేసుకుందాం. సో నాకు స్క్రీన్ మీద ఎవరెవరైతే కనిపిస్తున్నారు, చక్రవర్తి గారు కనిపిస్తున్నారు, ఓబయ్య అంటూ కొత్తగా జాయిన్ అయ్యారు,
తర్వాత రేణుకాదేవి ఉన్నారు, రుబినిసా బేగం ఉన్నారు, విజయ్ కుమార్ ఉన్నారు, నవీన్ కుమార్, కల్లూరి మహేశ్వరి అండ్ సబీనా బేగం. సో నాకు ఇప్పటి వరకు గుర్తున్నంత వరకు సబీనా బేగం కొత్తగా జాయిన్ అయ్యారు. తర్వాత రేణుకాదేవి కొత్తగా జాయిన్ అయ్యారు. సో నేను ఇది కొంచెం ఐప్యాడ్ సెట్ చేసుకున్న లోపల ఒకసారి మీ ఇంట్రడక్షన్ చెప్పండి. రేణుకా గారు, మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏమి ఒకసారి చెప్తే, ఒక 2 నిమిషాలు ఎక్కువ టైం తీసుకోవద్దండి మీరు. తర్వాత షబీనా బేగం ఫ్రమ్ కర్నూల్. రేణుకాదేవి అన్మ్యూట్ చేసుకోండి. Hi sir. Good evening. I am from Bangalore, sir. I am preparing for a TET and DSC. So I am willing to join your class. So joined. That's it, sir. I completed MA English and B.Ed. Last time I lost within a 1 mark. With 1 mark I lost the DSC. So now I joined this class to aim to TET and DSC, sir. థ్యాంక్ యూ. That's it, sir. Thank you all. థ్యాంక్ యూ రేణుకా గారు. షబీనా గారు, షబీనా బేగం ఫ్రమ్ కర్నూల్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడినాం. షబీనా. చేశాను సార్. ఇక్కడ కొంచెం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. టవర్ ప్రాబ్లం ఉంది, అందుకే నా వాయిస్ వినిపించకపోవచ్చు. అందుకే నాకు టవర్ లేదు సార్. సరేనండి, సరే, ఓకే. నౌ ఇట్స్ ఫైన్ సార్. నౌ ఇట్ ఈస్ లిటిల్ బెటర్. Sir, I am from Karnool, sir. In last year, sir, I got 71.8 marks, sir. Due to heavy competition, I have lost my. ఓకే, షబీనా గారు అది డిస్కనెక్ట్ అయ్యారు. ఓబయ్య గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓబయ్య. Sir, good evening, sir. గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. I am Obay, sir, from Kadapa, sir. ఓకే. Now I am working in Sri Chaitanya School, sir. Recently I attempted DSC, sir. ఓకే. Just I 1 mark I lost the TGT, sir. Zone 4. విచ్ బ్రాంచ్ ఆఫ్ నారాయణ? Narayana, Chaitanya, Sri Chaitanya, sir. శ్రీ చైతన్య. ఓకే, ఓకే. సో మాకు నారాయణ చైతన్య ఇద్దరు ఉన్నారు ఇక్కడ. విజయ్ కుమార్ సార్. This is a little bit about myself, sir. ఓకే, ఓకే, ఫైన్, ఫైన్, రైట్. ఒక లాస్ట్ టైం ఏం జరిగిందంటే, మొత్తం క్లాసెస్ అంతా అయిపోయాయి. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, సెకండ్ బ్యాచ్ అయిపోయింది, థర్డ్ బ్యాచ్ కూడా కంప్లీట్ చేసాం ఏపీడిఎస్సికి. కానీ చాలా మంది మొఖాలు చూడలేదనమాట. నేను అందరూ వీడియో ఆఫ్ చేసుకుని ఉంటారు కనుక నేను కూడా దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ చివరికి రిజల్ట్ వచ్చి పాస్ అయ్యి వాళ్ళకి పోస్ట్ వచ్చిన తర్వాత ఎవరు అంటూ గుర్తుపడడానికి కష్టమవుతుంది అనమాట. కనుక అందుకే ఈసారి ఏ అడ్మిషన్స్ తీసుకున్నా అందులో ఫస్ట్ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టమంటూ చెప్తున్నారు రిజిస్ట్రేషన్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. షబీనా బేగం గారు, మీరు అప్పుడు డిస్కనెక్ట్ అయ్యారు, కొంచెం చెప్పండి అమ్మా. సార్ సార్ నేను కర్నూలు నుంచి సార్. లాస్ట్ డిఎస్సిలో 71.8 మార్క్స్ వచ్చాయి సార్, 50 ఇంగ్లీష్. కానీ హెవీ కాంపిటీషన్ వల్ల రాలేదు సార్. మీరు మ్యూట్ చేసుకోండి. విల్ స్టార్ట్ ద క్లాస్ and then we'll continue the proceedings. మ్యూట్ చేసుకోండి. రైట్, ఫైన్. మీకు ఎలా చెప్పాను ఇంకొకసారి చెప్తున్నాను. మైండ్ జస్ట్ టీచింగ్ మీద కంటే మిగతా అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ మీద చాలా ఫోకస్డ్గా ఉందన్నమాట నా మైండ్. కనుక కొంచెం ఆ మైండ్ సెటిల్ కావడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది నాకు. మామూలు ఆ ఫ్లోలో వచ్చి చెప్పడానికి కొంచెం ఒక 5 నిమిషాలు మీరు నన్ను యూ హ్యావ్ టు ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే, సో మీరు ఏపీ టెట్ సిలబస్ ఓపెన్ చేస్తే డిఎస్సి పక్కన పెట్టండి, డిఎస్సిని మర్చిపోండి. ఇఫ్ యూ ఓపెన్ ద ఏపీ టెట్ సిలబస్, అందులో మీకు 60 మార్క్స్కి ఇంగ్లీష్ కంటెంట్ ఉంది. అందులో మీకు గ్రామర్ ఉంటుంది, తర్వాత మీకు వొకాబులరీ ఉంటుంది, తర్వాత మీకు లిటరేచర్ ఉంటుంది. లిటరేచర్లో మీకు ప్రోజ్ ఉంటుంది, పోయిట్రీ ఉంటుంది,
నావెల్స్ ఉంటుంది, డ్రామా కూడా ఉంటుంది. వీటన్నిటిలో నేను చెక్ చేసుకున్న తర్వాత ఐ ఫౌండ్ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్స్ ఏదైతే మనకు నావల్ ఉందో, ఏదైతే మీకు ఏపీ టెట్ సిలబస్లో ఉందో, అది మీకు డిఎస్సిలో లేదు. ఎందుకు మరి ఏపీ టెట్లో ఇచ్చినటువంటి సిలబస్ డిఎస్సిలో ఎందుకు ఇవ్వలేదో నాకైతే తెలియదు. ఎవరైతే డిజైన్ చేస్తారో సిలబస్ వాళ్ళకే తెలవాలి. కానీ మన ఫోకస్ ఏపీ టెట్ మీద ఉంది కనుక మనం ఏపీ టెట్లో ఉన్న సిలబస్లో ఏదైతే మిగిలిపోయిందో లాస్ట్ ఇయర్ క్లాసెస్లో చెప్పే దాంట్లో నేను చెప్పకుండా ఏదైతే మిగిలిపోయిందో అందులో ఈ టాపిక్ కనుక దీన్ని మనము క్లుప్తంగా నేర్చుకుందాం. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మీరు గూగుల్ క్లాస్ రూమ్లో ఫీజు కట్టి జాయిన్ అయ్యారో, తర్వాత ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో, మీ అందరికీ ఒక దాన్ని ఏమంటారంటే ముందుగానే చెప్తున్నది ఏముందంటే, ఏ విషయము ఎంతవరకు చెప్తే మీకు మార్క్స్ వస్తాయి అనే విషయం నాకు 1.5 year ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది. కనుక నేను మీకు చెప్పే విధానం కొత్తగా ఉండొచ్చు, లేకపోతే మీకు నేను చెప్తున్న విధానము అర్థం కాకుండా పోవచ్చు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ టు సింక్ ఇన్ టు ద టీచింగ్ మెథడ్ అండ్ టు అండర్స్టాండ్ మై మెథడ్ ఆఫ్ టీచింగ్. కనుక ఏది ఎంత చెబితే, ఎంతసేపు చెబితే, ఎంత ఇంపార్టెన్స్ దేనికి ఇస్తే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుందో ఆ విధంగానే చెప్పడానికి 100% ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకున్నటువంటి లాంగ్వేజ్ టీచర్స్లో మనకున్నటువంటి ఒక డ్రాబ్యాక్ ఏముందంటే, అసలు కథ కంటే కొసరు కథ ఎక్కువ ఉంటుందన్నమాట మన దాంట్లో. కానీ నేను సాధ్యమైనంత వరకు ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు స్టిక్ టు ద పాయింట్ సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను లాస్ట్ బ్యాచెస్లో కూడా చెప్పాను, 2-3 బ్యాచెస్లో చెప్పిన విషయం ఏముందంటే, నాలెడ్జ్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది అవసరమా కాదా అంటే, నా వరకు వస్తే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ టీచింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ ఓరియంటెడ్ టీచింగ్. మీకు ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకొని మీరు డిఎస్సిలో క్లియర్ చేసే ఉద్దేశంతో నేను మీకు క్లాసెస్ తీసుకుంటాను. కానీ నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ ఓరియంటెడ్ లేదా నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ మెథడాలజీలో నేను మీకు క్లాసెస్ తీసుకోను. కనుక మీకు ఇంతకుముందు, ఎందుకంటే చాలామంది నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో చాలామంది ఈ కోచింగ్లోనూ ఉంటారు, ఆ కోచింగ్లోనూ జాయిన్ అయి ఉంటారు, ఆ మెటీరియల్ చదువుతుంటారు, ఈ మెటీరియల్ చదువుతుంటారు, వాటితో పాటు నా క్లాసెస్లో కూడా జాయిన్ అయి ఉంటారు, నా మెటీరియల్ కూడా చదువుతూ ఉంటారు. కనుక మీరు ఇన్ని రకాలైనటువంటి సోర్సెస్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ మీ దగ్గర ఉంటుంది కనుక యూ మే హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ మీ. కాకపోతే నా మెథడ్లో నేను చెప్తున్నప్పుడు కొంత నా వైపు నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను కనుక మీరు కొంత వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం అందరూ కూడా పెద్దవాళ్ళు కనుక, అడల్ట్స్ కనుక అండ్ టీచర్స్ కనుక అందరికీ కనీసం అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కనుక మనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏముందంటే, మనం మాట్లాడడానికి అలవాటు పడినాం కానీ వినడానికి అలవాటు పడలేదు. అంటే వీ హ్యావ్ బీన్ ట్యూన్డ్ టు స్పీక్ నాట్ టు లిసన్. పిల్లలు ఏదైనా మాట్లాడితే, ఒక్క మాట మాట్లాడితే మనకి చిరాకు వస్తుంది, క్లాస్ రూమ్లో కోపం వస్తుంది మనకి. ఎందుకంటే మనం ట్రైన్ అయినాం అనమాట మాట్లాడడం కోసం. సో అలా ట్రైన్ అయినటువంటి మైండ్లో నుంచి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎవరైనా ఎదుటి వ్యక్తి చెప్తున్న మాటలు వినాలి అంటే కష్టం అవుతుంది, ఎవరికైనా కష్టం అవుతుంది, మీకైనా నాకైనా ఎవరికైనా కష్టం అవుతుంది. కనుక ఇది మీకు 1 రోజులో 2 రోజుల్లో మీ మార్పు ఇది జరగదు కనుక ఇట్ విల్ టేక్ సర్టన్ టైం. ఎంత త్వరగా మీరు ఆ టీచింగ్ మూడ్లో నుంచి లెర్నింగ్ మూడ్లోకి వస్తారో అంత త్వరగా మీకు గ్రాస్పింగ్ పవర్ ఇంక్రీజ్ అవ్వడం మొదలవుతుంది, అంత త్వరగా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతారు. అలా కాకుండా ఈ క్లాస్లో ఎవరైతే ఉన్నారో, ఈ క్లాస్ ఎవరైతే ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తున్నారో, ఇఫ్ యూ థింక్ యాజ్ ఎ టీచర్ అండ్ అటెండ్ దిస్ క్లాస్, ఇట్ ఈస్ నో యూజ్ ఫర్ యూ. ఇందులో మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, మీరు దయచేసి క్లాస్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకు? మీ టీచింగ్ మైండ్ తీసుకొచ్చి కూర్చున్నారనుకోండి, మీకు ప్రతి దాంట్లో ఇది ఇలా చెప్తే బాగుండేది కదా, ఇది ఇలా చెప్పింటే ఇంకా బాగుండేది కదా, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది రైట్ కదా, దీన్ని ఎందుకు తక్కువ చెప్తున్నారు, దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్పుండాలి. ఇది టీచింగ్ మైండ్. ఆ టీచింగ్ మైండ్లోంచి బయటకు వచ్చి స్టూడెంట్ మైండ్లో కానీ మీరు ఎంటర్ అయినారంటే మీకు చెప్తున్న దాంట్లో మీకు వాల్యూ కల్పిస్తుంది. ఇందులో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ఫర్మేషన్ మీకు వినిపిస్తుంది. కనుక అందరూ అడల్ట్సే కనుక ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద టీచర్ అండ్ ఎంటర్ ఇన్ టు ద మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్.
మీకు ఎగ్జామ్ రాసి క్లియర్ కావాలంటే మీరు స్టూడెంట్స్గానే ఆలోచించాలి, స్టూడెంట్స్గానే మీరు ఉండాలి. అప్పుడే మీకు ఏమవుతుందంటే ఆ రిసెప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఆ యొక్క జడ్జ్మెంటల్ నేచర్ ఏదైతే టీచర్లో ఉంటుందో ఆ జడ్జ్మెంటల్ నేచర్లోంచి ఎంత త్వరగా మీరు బయటకు వస్తే మీకు అంత త్వరగా ఇది ఉపయోగపడుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఒక 10 నిమిషాలు చూస్తారు, క్లాస్ బాగాలేదు, మాకు నచ్చలేదు, ఇది ఇలా చెప్పకూడదు, అది ఎక్కువైపోయింది, సోది ఎక్కువైపోయింది, లేకపోతే ఈ టాపిక్ సరిగ్గా చెప్పడం లేదు. ఇవన్నీ చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందంటే, మీకైతే తెలుసో తెలియదు నాకు తెలియదు, కొన్ని వేల కామెంట్స్ వచ్చినాయి నాకు లాస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు. కొన్ని వేల, వందలు కూడా కాదు, కొన్ని వేల కామెంట్స్. సో నేను యావరేజ్ చూసుకుంటే ఒక 10 కామెంట్లు వస్తే ఖచ్చితంగా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చేది. ఖచ్చితంగా ఒక నెగిటివ్ కామెంట్లో క్రిటిసైజ్ చేసేవాళ్ళు టీచింగ్ మెథడాలజీని, లేకపోతే కంటెంట్ని, ఏదో ఒక దాన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. అది చదివి నేను బాధపడి నేను మిగతా వాళ్ళతో పంచుకుంటే పాప మిగతా వాళ్ళు ఓదార్చేవాళ్ళు. నేను నవీన్ కానీ, విజయ్ కుమార్ కానీ, లేకపోతే కొంతమంది టీచర్స్, ఆయిషా, వీళ్ళంతా సార్ అట్లా పట్టించుకోవద్దండి సార్, మీరు యూట్యూబ్లో ఏమేమో కామెంట్స్ పెడుతుంటారు, వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటారు మీరు, మేము మిమ్మల్ని నమ్మి వచ్చినాము, మీ నమ్మి బుక్స్ కొన్నాము, మీరు చెప్పండి సార్ అంటే. సో అట్లా నేను కూడా ఆ మైండ్ సెట్లో నుంచి బయటకు వచ్చి, సరే ఎవరో 10 మందిలో ఒకడు పనికిమాలినోడు లేదో కామెంట్ ఏదో చేసినాడు చదువు బాగలేదని, వాడిని పట్టుకొని పాపం 9 మంది నమ్మి వచ్చిన వాళ్ళని మనము ఇట్లా చేయకూడదంటే నేను కూడా కంట్రోల్ చేసుకొని ఆ బాధని, ఆ అవమానాలను దిగమింగి 1 ఇయర్ 1.5 ఇయర్ చెప్పిన తర్వాత రిజల్ట్ మీకు ఇప్పుడు తెలుసు. ఇప్పుడు వచ్చే కామెంట్స్లో దాదాపు 1000 కామెంట్స్లో ఒకటి నెగిటివ్ వస్తూ ఉంది, ఇప్పుడు కూడా నెగిటివ్ వస్తుంది. సో my intention to waste the first 10 minutes time in this class is నా మంచి కోసం కాకపోయినా మీ మంచి కోసం చెప్తున్నాను. యూ హ్యావ్ టు రీ-ఎంటర్ ఇన్ టు ద మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్. దానివల్ల మీకు ప్రయోజనము, నాకు కూడా ప్రయోజనము, అందరికీ ప్రయోజనం. ఓకేనా? అలా కాకపోతే ప్రయోజనం లేదు. బికాస్ దిస్ ఇస్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్. టీచింగ్ ఆస్పెక్ట్ కాదు, ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్. కనుక మీరు ఎంత త్వరగా మిమ్మల్ని మీరు ఆ టీచింగ్ సెటప్లోంచి బయటకు వచ్చి స్టూడెంట్ సెటప్లోకి ఎంటర్ అవుతే దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ టు క్లియర్ దీస్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సరే, సో ఈరోజు మన టాపిక్ వచ్చి టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ రిటన్ బై హార్పర్ లీ. ఇట్ ఈజ్ అన్ అమెరికన్ లిటరేచర్. మనకు అమెరికన్ లిటరేచర్లో ఉన్నటువంటి ఒక నావల్ వచ్చి టు కిల్ ఎ మాకింగ్ బర్డ్. ఇట్ ఈస్ రిటన్ బై హార్పర్ లీ. సో ఎవరు రాశారంటే హార్పర్ లీ అనే వ్యక్తి దీన్ని రాశాడనమాట. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అమెరికన్ లిటరరీ వర్క్స్ డ్యూరింగ్ మోడర్నిజం. అండ్ హార్పర్ లీ వన్ తెలుగులో చెప్తాం నేను, ఈజీగా ఉంటుంది. హార్పర్ లీ పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చింది 1961లో. మరి ఎందుకు ఇది రాసుకోవాలి మీరు, అమెరికన్ రైటర్ అని ఎందుకు రాసుకోవాలి, అమెరికన్ లిటరేచర్ అని అంటే ఎందుకు మనం నేర్చుకోవాలంటే, మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుందన్నమాట. హార్పర్ లీ అనే వ్యక్తి టు విచ్ లిటరేచర్ హీ బిలాంగ్స్ టు అని వచ్చిందనుకోండి, అప్పుడు మీరు అమెరికన్ లిటరేచరా, బ్రిటిష్ లిటరేచరా, ఆఫ్రికన్ లిటరేచరా అని డౌట్ వస్తే ఆ క్వశ్చన్ మీకు 1.5 మార్క్ వెళ్ళిపోతుంది కదా. కనుక యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ బేసిక్ థింగ్స్. సో టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ is written by Harper Lee, and Harper Lee is an American writer, and To Kill a Mockingbird is considered as one of the best American English literary works. దీనికోసం ఇతనికి పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చింది, 1961లో ప్రైజ్ వచ్చింది. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది ఇట్లాంటివి, వెన్ డిడ్ హార్పర్ లీ రిసీవ్ పులిట్జర్ ప్రైజ్ అంటే 1961లో వస్తుంది. సో ఈ యొక్క బుక్ ఏదైతే టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ అనే నావల్ ఏదైతే ఉందో, అతను హీ హ్యాడ్ రిటర్న్ దిస్ బుక్ ఇన్ బిట్వీన్ 1950 to 1916, న్యూయార్క్ బేస్డ్ రైటర్ అనమాట. అండ్ ఈ పబ్లిష్డ్ దిస్ బుక్ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ ఇన్ 1960. 1960 సంవత్సరంలో అతని మాకింగ్ బర్డ్ అనే యొక్క దీన్ని అతను పబ్లిష్ చేసినాడు. అతనికి 1961లో పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. సరే, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఎవరికి తెలిస్తే వాళ్ళు మీరు నాకు ఆన్సర్ చెప్పొచ్చు. మీకు తెలిసినటువంటి ఇంకొక రైటర్ కానీ పోయెట్ కానీ అమెరికన్ లిటరేచర్లో ఎవరన్నా తెలిసింటే చెప్పండి. ఫ్రమ్ అమెరికన్ లిటరేచర్ ఒక వ్యక్తి పేరు చెప్పండి, పోయెటో, ప్రోజ్ రైటరో, పోయెటో, నావలిస్టో చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. నేమ్ అనదర్ పోయెట్, ఆథర్ ఆర్ రైటర్ ఫ్రమ్ ద అమెరికన్ లిటరేచర్. రాబర్ట్ ఫ్రాస్ట్ సార్. రాబర్ట్ ఫ్రాస్ట్, కరెక్ట్. ఓకే, సో మిగతా వాళ్ళంతా ఇంకా ఇండియన్ లిటరేచర్లో ఉన్నట్టున్నారు చూస్తుంటే. బయటికి రావాలి, ఆ బాధలో నుంచి బయటికి రావాలి, దుఃఖంలో నుంచి బయటికి రావాలి, కసితో పరిగెత్తాలి మళ్ళీ.
రైట్. నెక్స్ట్ ఈ నావల్ వచ్చేటప్పటికి బిల్డింగ్స్ రోమన్ ఫార్మాట్లోకి వస్తుంది అనమాట. ఇట్స్ అ సోషల్ నావల్, సామాజికమైనటువంటి సామాజిక నవల్ అంటారు కదా, సోషల్ నావల్. సో బిల్డన్స్ రోమన్, గిల్డన్స్ రోమన్ అంటే మనకు 2 రకాలైనటువంటి నావల్ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా కానీ అందరూ ఏపీడిఎస్సి లాస్ట్ టైం చదివారు, మీరు అన్నారు 1 మార్కులో పోయిందంటున్నారు కదా, నేను నమ్మాలంటే నాకు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. బిల్డన్స్ రోమన్ అంటే ఏమర్థం? క్యారెక్టర్ ఎదుగుదల, తెలుగులో చెప్తున్నా, చెప్పండి కొంచెం వరకు ఎవరైనా చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. వాట్ ఈస్ బిల్డన్స్ రోమన్? మర్చిపోయినారా అంతా? సార్ అంటే ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ వచ్చేసి నార్మల్ గా ఉంటారు సార్. అంటే ఒక లైక్ పికారస్, ఒక రోగ్ లాగా అలా ఉంటారు. తర్వాత రాను రాను మెచ్యూర్డ్ గా ఆలోచన చేస్తారు. రైట్, ఓకే. రేణుకా గారు చెప్పండి అమ్మా. Sir, from the childhood to grown up, how the called this building novel, sir. రైట్, ఓకే. చూద్దాం నేను ఎంత త్వరగా మిమ్మల్ని ట్రాక్లోకి తీసుకొస్తాను అనేది ఇప్పుడు నాకు ఉన్న కష్టం అనమాట. చూద్దాం. ఓకే, గుడ్. నెక్స్ట్ ఈ నావల్ ఏదైతే టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ అనే నావల్ ఏదైతే ఉందో అది వచ్చి దాని సెట్టింగ్ వచ్చి అలబామా డిస్టిక్లో ఉంటుందన్నమాట. అమెరికాలో మనకు రకరకాల స్టేట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో అందులో అలబామా అనే దాంట్లో మనకు ఈ యొక్క సెట్టింగ్ ఉంటుంది. ఇది పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇట్లాంటివి అనమాట. క్వశ్చన్ ఎలా రావచ్చు మీకు టెట్లో? టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ ఈజ్ రిటర్న్ ఇన్ విచ్ పాయింట్ ఆఫ్ విచ్ పర్సన్? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ నేరేషన్, థర్డ్ పర్సన్ నేరేషన్ అన్నారనుకోండి, ఇట్ ఈస్ అ ఫస్ట్ పర్సన్ నేరేషన్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది. ఎవరి ఫస్ట్ పర్సన్, హూ ఇస్ దట్ ప్రొటాగనిస్ట్ ఆర్ హూ ఫోర్ టెల్ దిస్ ఎంటైర్ నావల్ వచ్చేటప్పటికి మనకు స్కాట్ ఫించ్, ఇక్కడ ఉంది చూడండి, స్కాట్ ఫించ్ అనే ఒక 6 సంవత్సరాల అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ మొత్తం జరుగుతుందన్నమాట. తర్వాత ఇది మోడర్నిజం సంబంధించినటువంటి నావల్. మరి మోడర్నిజంలో మనం కొంచెం నేను అటు ఇటు కలుపుతూ వస్తూ ఉంటాను, ఎందుకంటే మీరు ఆ యొక్క దాదాపు ఒక 2-3 months క్రితం రాసిన డిఎస్సి మర్చిపోయి ఉంటారు, కానీ కొంచెం అటు ఇటు కలుపుకుంటూ వస్తాను నేను. సో మోడర్నిజం అనేది మనకి ఇప్పుడు ఏమవుతుందంటే దాదాపుగా 1950, 1960, 1970 ఆ ప్రాంతంలో ఏదైతే రాస్తారో, దేన్నైతే రాసింటారో, నావల్స్ కావచ్చు, లిటరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మోడర్న్ లిటరేచర్ అంటారు. మనకు ఇంగ్లీష్ లిటరేచరు ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్తో స్టార్ట్ అయ్యి మిడిల్ ఇంగ్లీష్ లిటరేచరు, తర్వాత మోడర్న్ ఇంగ్లీష్ లిటరేచరు, తర్వాత పోస్ట్ మోడర్న్ ఇంగ్లీష్ లిటరేచర్ కింద మనకు వస్తుంది అనమాట. సో మోడర్నిజంకి వచ్చేటప్పటికి మనకు బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలి. ఏదైనా కానీ ఒక నవల కానీ లిటరరీ వర్క్ ఏదైనా మీరు చదువుతున్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఏముంది, మనకు మోడర్నిజం ఇచ్చారు. మోడర్నిజంలో మనకి ఏముందంటే ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ పీపుల్ ఆర్ డిసిల్యూజన్డ్. అంటే అంతవరకు వాళ్ళకు ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు తెలుగులో తెలియదు కానీ ఇల్యూజన్లో బతుకుతున్నారు, భ్రమలో బతుకుతున్నారు. మానవుడు లేదా మనిషి అనేవాడు సహజసిద్ధంగా చాలా ఉత్తముడు అంటూ కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే మనిషి చెడిపోతున్నాడంటే ఒక నమ్మకం ఉండేదన్నమాట. బట్ వెన్ దే హ్యావ్ సీన్ ద రైటర్స్ అండ్ ఫిలాసఫర్స్ అండ్ రిలీజియస్ లీడర్స్, వెన్ దే అబ్జర్వ్డ్ అండ్ వాచ్డ్ the destruction caused by the human beings in the First World War and Second World War, they were completely shaken by the disasters. సో దాంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఆలోచనలు మోడర్నిజంలో ఉంటాయి. ఆ మోడర్నిజంలో ఆలోచనల్లో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ద్వేషిస్తున్నాడు. ఆ ద్వేషించడానికి రకరకాల కారణాలు సృష్టించుకున్నాడు మోడర్న్ ఎరాలో. ఏమి, ఒకటి రిలీజన్ కావచ్చు, మతం కావచ్చు, కులం కావచ్చు. అలాగే అమెరికన్లో మనకు రేసిజం అని ఉందన్నమాట. అంటే రేసిజం అంటే ఏముందంటే బ్లాక్ పీపుల్ అండ్ వర్సెస్ వైట్ పీపుల్, లేదా వైట్ పీపుల్ వర్సెస్ బ్లాక్ పీపుల్. అంటే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ సమాజంలో తెల్లవాళ్ళు ఏం చేశారు, నల్ల వాళ్ళని చాలా తక్కువగా చూసేవాళ్ళు. సో ఈ మోడర్నిస్టిక్ సొసైటీలో, మోడర్నిజంలో ఈ నావల్లో చర్చించింది ఏముందంటే హౌ వైట్ పీపుల్ సప్రెస్డ్ బ్లాక్ పీపుల్ ఇన్ ద అమెరికన్ సాయిల్. సో అది మోడర్నిజం. ఎందుకు మోడర్నిజంలోనే రాసినాడు మరి బ్లాక్ పీపుల్ని అమెరికన్స్ వైట్ పీపుల్ సప్రెస్ చేసినారంటే అంతకుముందు ప్రాచీన కాలంలో అలాంటిది లేదనమాట. కనుక మోడర్నిజంకి వచ్చేటప్పటికి మనకు మోడర్న్ ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు డిస్కస్ చేసి రాస్తారు. సమ్మరీ చూసుకుందాం ఒకసారి. కథ కూడా మీరు తెలుసుకోవాలి, క్యారెక్టర్స్ కూడా తెలుసుకోవాలి. కనుక మనకు
ఏదైతే ఉందో టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ ఇట్ ఫాల్స్ అండర్ మోడర్న్ లిటరేచర్ అండ్ ఇట్ ఈస్ అన్ అమెరికన్ లిటరేచర్. సో ఇందులో మనకు సెట్టింగ్ అంతా కూడా మైకాంబ్ అనే ఒక టౌన్లో జరుగుతుంది, అలబామా స్టేట్లో మైకాంబ్ అనే టౌన్. సో వేర్ ఇస్ ద సెట్టింగ్ ఆఫ్ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ అనే దానికి మనకు ఆన్సర్ క్వశ్చన్ అడిగితే మైకాంబ్ ఇస్ ద ప్లేస్, దిస్ ఇస్ ద టౌన్ వేర్ ద ఎంటైర్ స్టోరీ హ్యాపెండ్. తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే టు కిల్ ఎ మాకింగ్ బర్డ్లో మాకింగ్ బర్డ్ అనేది ఒక పక్షి అంటూ మనం మాట్లాడుతున్నాం, కానీ యాక్చువల్గా ఇట్ రిప్రజెంట్స్ ఇన్నోసెంట్ పీపుల్. ఇది వచ్చేటప్పుడు మనకు ఇన్నోసెంట్ పీపుల్ని మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడగొచ్చు, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ వర్డ్ మాకింగ్ బర్డ్ ఇన్ ద టైటిల్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్లో మాకింగ్ బర్డ్ రిప్రజెంట్స్ ఇన్నోసెంట్ పీపుల్ ఇన్ ద అమెరికన్ సొసైటీ. అండ్ హూ ఆర్ దోస్ ఇన్నోసెంట్ పీపుల్? ఇట్ షోస్ ద బ్లాక్ పీపుల్. ఎవరైతే నల్లవాళ్ళు ఉన్నారో, ఆఫ్రికన్స్ ఉన్నారో, వాళ్ళ మీద చేసినటువంటి అత్యాచారాలు కావచ్చు, లేకపోతే దుర్మార్గం పనులు కావచ్చు, వైట్ పీపుల్ ఎవరైతే చేశారో వాటిని మనకు ఈ యొక్క నావల్లో చూపుతున్నారన్నమాట హార్పర్లీ. సో స్టోరీకి వచ్చేటప్పటికి ఇది మొత్తం ఇట్ ఈస్ అబౌట్ రేసిజం. నావల్ మొత్తం కూడా దేని మీద సెంటర్డ్ ఉందంటే రేసిజం, అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళ మీద చేసినటువంటి దుర్మార్గాలు, దాడులు, అకృత్యాలు గురించి చెప్తున్నటువంటి నావల్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ద రేసిజం. ద మెయిన్ థీమ్ ఆర్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ నావల్ ఈస్ racism, and it happened during the Great Depression. సో గ్రేట్ డిప్రెషన్ ఇవన్నీ మీరు ఎకనామిక్ టర్మ్స్లో ఉండకపోవచ్చు, కొంత కష్టం కావచ్చు. ఇప్పుడు మనకు ప్రజెంట్ అమెరికాలో ఏం జరుగుతుంది, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని దేశాల వాళ్ళ మీద టారిఫ్స్ విధిస్తున్నాడు. తర్వాత ఏముంది, ముఖ్యంగా ఇండియన్స్లో చాలామంది ఇండియన్స్ ఉన్నారు కనుక అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరినీ గో బ్యాక్ ఇండియా అంటూ, గో బ్యాక్ యువర్ కంట్రీ అంటూ చెప్తున్నాడు. సో గ్రేట్ డిప్రెషన్ అంటే ఏమవుతుందంటే ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ఉన్నటువంటి వనరులని చేజిక్కించుకోవడానికి కోసం సమాజంలో ఉన్నటువంటి బలమైనటువంటి వర్గం వాళ్ళు బలహీనల మీద దోపిడీ చేస్తారు. సో ద గ్రేట్ డిప్రెషన్ and racism led to the separation of the black people in the American society. సో ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కాట్ ఫించ్. సో షీ ఈస్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఎంటైర్ నావల్ and she is a 6 years old girl. So in her point of view the entire story was narrated by the Harper Lee. సో ఈ స్కాట్ ఫించ్ అనే అమ్మాయికి జాన్ ఫించ్ అనే బ్రదర్ ఉన్నాడు. సో స్కాట్ ఫించ్, జాన్ ఫించ్ వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అనమాట. వీళ్ళ ఫాదర్ పేరు వచ్చేటప్పటికి అటిస్ ఫించ్. సో మనకు స్కాట్ ఫించ్ ఫ్యామిలీలో మనకు స్కాట్ ఫించ్ వాళ్ళ అన్న అయినటువంటి జాన్ ఫించ్, తర్వాత వాళ్ళ ఫాదర్ అయినటువంటి అటిస్ ఫించ్ ఉన్నారు. అటిస్ ఫించ్ బై ప్రొఫెషన్ ఈజ్ ఎ లాయర్. చాలా వరకు మంచి కేసులు, అంటే మంచి వాళ్ళ కోసం దాని ఏమంటారు నిలబడి పోరాడుతున్నటువంటి వ్యక్తి కనుక పెద్దగా అయితే నీకు ఇన్కమ్ ఏం వచ్చేది కాదు. దే ఆర్ లివింగ్ ఇన్ ఎ లో ఇన్కమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. కాకపోతే మంచి విలువలు ఉన్నటువంటి వ్యక్తి అటిస్ ఫించ్. స్కాట్ ఫించ్ వాళ్ళ మదరు ముందుగానే చిన్నప్పుడే చనిపోయారు కనుక వాళ్ళకు తల్లి లేదు. మనకు జాన్ ఫించ్కి, స్కాట్ ఫించ్కి తల్లి లేదు కనుక వీళ్ళు అటిస్ ఫించ్ ఏం చేస్తున్నా అంటే వాళ్ళ ఇంట్లో దీస్ పీపుల్ ఆర్ వైట్ పీపుల్, గుర్తుపెట్టుకోండి. John Finch, Scott Finch, Attis Finch belong to white people. They are from white people. కనుక వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరు కనుక, తల్లి లేదు కనుక పిల్లల్ని చూసుకోవడం ఇతనికి ఒకరికే కష్టం అవుతుంది కనుక హీ ఎంప్లాయిడ్ ఎ బ్లాక్ మెయిడ్ కాలిఫోర్నియా ఇన్ హిజ్ హౌస్. కొంచెం జాగ్రత్తగా వినండి. తెల్లవాళ్ళ ఇంట్లో పని చేయడం కోసము కాలిఫోర్నియా అనే ఒక బ్లాక్ మెయిడ్ ఉంది. కాకపోతే అటిస్ కానీ, జాన్ ఫించ్ కానీ, స్కాట్ ఫించ్ కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా కాలిఫోర్నియాని ఎప్పుడూ కూడా వీళ్ళు ఒక పని మనిషిగా చూడలేదన్నమాట. వీళ్ళు తమ ఫ్యామిలీలో ఒక మెంబర్గానే చూసినారు. ఇప్పుడు మీరు గమనించాల్సిన ఏముంది, స్కాట్ ఫించ్, జాన్ ఫించ్, అటిస్ ఫించ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైట్ పీపుల్ అండ్ కాలిఫోర్నియా ఈజ్ ద బ్లాక్ ఉమెన్. కానీ వీళ్ళ మధ్య ఎటువంటి భేషజాలు లేవు, ఎటువంటి రేసిజం లేదు. అంటే ఒక సమాజంలో ఒక చిన్న కుటుంబంలో బ్రాడ్ మైండ్ సెట్ ఉండడం వల్ల వీళ్ళు కాలిఫోర్నియా అనే ఒక బ్లాక్ మెయిడ్ని వాళ్ళకు ఓన్ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసినారు. కానీ ఎటువంటి
వ్యత్యాసం వాళ్ళు చూపించలేదు. కానీ బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ద లార్జర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. లార్జర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీలో రేసిజం ఉంది, బ్లాక్ పీపుల్ తక్కువ అంటూ తెల్లవాళ్ళు ఎక్కువ అంటూ మనకు ఏవైతే జరుగుతున్నాయో సమాజంలో అవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి టైంలో ఏమైందంటే వన్ సమ్మర్ వెకేషన్, మనకి 2-3 సమ్మర్ వెకేషన్స్ వస్తాయి. అందులో ఒక సమ్మర్ వెకేషన్లో దిల్ అనే ఒక అబ్బాయి, వీళ్ళ కాలనీలో ఉంటున్నటువంటి అబ్బాయి ఏం చేస్తాడంటే సమ్మర్ వెకేషన్కి వేరే ఊరు నుంచి వీళ్ళ ఊరికి వస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే దిల్ అనే అబ్బాయి, జెమ్ అండ్ స్కాట్, వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయి వీళ్ళంతా ఆడుకుంటుంటారు. సమ్మర్ వెకేషన్లో పిల్లలు ఎలాగైతే మనం ఆడుకుంటామో అలా ఆడుకుంటుంటారు అనమాట. వీళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో మన అటిస్ ఫించ్ ఎవరైతే ఉన్నారో, లాయరు, మంచి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతను ఎప్పుడూ కూడా ఈ పిల్లలకి ఒక విషయం చెప్తూ ఉండాడు అనమాట. డోంట్ కిల్ ఎ మాకింగ్ బర్డ్. సో ఈ సెంటెన్స్ హూ వాజ్ స్పోకెన్, డోంట్ కిల్ ఎ మాకింగ్ బర్డ్ ఇన్ ద నావెల్ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్లో అంటే ఎవరంటే ఇట్ ఈస్ స్పోకెన్ బై అటిస్ ఫించ్. అటిస్ ఫించ్ అనే క్యారెక్టరు మనకు డోంట్ కిల్ ఏ మాకింగ్ బర్డ్ అంటూ ఈ నావల్లో రిపీటెడ్గా చెప్తూ ఉంటాడనమాట. పిల్లలకు చెప్తుంటాడు తండ్రి. ఎందుకు చెప్తూ ఉంటాడంటే మాకింగ్ బర్డ్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్యూర్ బర్డ్, ఇట్ డజంట్ హార్మ్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎక్కడా కూడా ఈ మాకింగ్ బర్డ్ ఎవరిని కానీ దేన్ని కానీ హాని చేయదనమాట. కనుక దీన్ని ఎప్పుడు మీరు చంపకూడదు అంటూ పిల్లలకి పదే పదే చెప్తుంటాడు. ఇప్పుడు మనకు కూడా పల్లెటూరులో చిన్నప్పుడు మనం చెప్పేవాళ్ళంటే బటర్ఫ్లై ఉందనుకోండి, బటర్ఫ్లై అని తెలుగులో ఏమంటారు మర్చిపోయినా, ఏమంటారు, సీతాకోకచిలుక, తెలుగు మర్చిపోతున్నా. సీతాకోకచిలుక మనకు కనిపిస్తే మనం పిల్లలు ఏం చేసేవాళ్ళు, దాన్ని పట్టుకొని నలిపి రెక్కలు పీకి బుక్లో పెట్టుకొని పోయేవాళ్ళం. సో పిల్లలకి ఏం చెప్పేవాళ్ళంటే చంపకూడదు, సీతాకోకచిలుకలు చంపకూడదు, స్వేచ్ఛగా ఉండాలి, దాన్ని చంపకూడదు అని చెప్పేవాళ్ళు. 2 పావురాలు ఉన్నాయనుకోండి, పావురాలు పట్టుకోకూడదురా, పావురాలు స్వేచ్ఛగా ఎగరేయాలి, పంజరంలో పెట్టకూడదు అని చెప్పేవాళ్ళు. అలాగే ఇతను కూడా తండ్రి ఏం చెప్పేవాడు పిల్లలకి, డోంట్ కిల్ ఎ మాకింగ్ బర్డ్ అంటూ చెప్పేవాడు. ద రీజన్ హీ టోల్డ్ ఈస్ ప్యూర్ బర్డ్ కనుక, అది ఎవరికి హాని చేయదు కనుక దాన్ని చంపకూడదని పదే చెప్పేవాళ్ళు. యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. అది యాక్చువల్గా మాకింగ్ బర్డ్ అనేది ఇన్నోసెంట్ బ్లాక్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది. దో హీ ఈజ్ ఫ్రమ్ ద వైట్ కమ్యూనిటీ, బట్ హీ బిలీవ్ దట్ బ్లాక్ పీపుల్ ఆర్ గుడ్ అండ్ పీపుల్ షుడ్ నాట్ బి డిస్క్రిమినేటెడ్ జస్ట్ బై ద కలర్ ఆఫ్ దేర్ స్కిన్. కనుక బ్రాడ్ మైండెడ్, తర్వాత ఏమంటారు మెచ్యూర్డ్ కనుక, మంచి విలువలైన వ్యక్తి కనుక తన పిల్లలకు కూడా సమాజంలో నల్లవాళ్ళని చులకన చేసి చూడకూడదు, నల్లవాళ్ళని కూడా బ్లాక్ పీపుల్ ఆల్సో షుడ్ బి గివెన్ రెస్పెక్ట్ అంటూ మర్యాద చెప్పడం వల్ల ఆ పిల్లల్లో కూడా ఎటువంటి ఆలోచనలు ఏమున్నాయంటే నల్లవాళ్ళని సమానంగా చూడడం మొదలుపెట్టారు. బట్ దే ఆర్ నాట్ ద లార్జర్ సెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ, దే ఆర్ ద స్మాలెస్ట్ అండ్ టైనియెస్ట్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ కనుక వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచనలు పెద్దగా సమాజం మీద ప్రభావం చూపలేదు. సో ఒకరోజు ఏమైందంటే దిల్ కానీ, జెమ్ కానీ, స్కాట్ కానీ వీళ్ళు ఆడుకుంటూ ఒక ఆర్థర్ ర్యాడ్లీ, ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, ఆర్థర్ ర్యాడ్లీ అనే ఒక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడుకోవడం, అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఈ ర్యాడ్లీ గురించి అక్కడ ఉన్నటువంటి వైట్ పర్సన్ అనమాట, ఆ ర్యాడ్లీ గురించి మిగతా వాళ్ళందరూ కూడా చాలా చెడ్డగా చెప్పేవాళ్ళు. వీడు ఏది పడితే తినేస్తాడు, మొసళ్ళు తింటాడు, తర్వాత పావురాలు తింటాడు, పక్షులు తింటాడు, బల్లులు తింటాడు, కుక్కలు తింటాడు, పిల్లలు తింటాడు, కనుక వాని గురించి చాలా చెడ్డగా చెప్తుంటారు అనమాట. ఇది ఆర్థర్ బో ర్యాడ్లీ గురించి. సో వీళ్ళు వెళ్ళి దిల్లు, జెమ్, స్కాట్ వాళ్ళ ఆర్థర్ ర్యాడ్లీ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. ఎవరు అతన్ని ఏం అనలేదు, కానీ వీళ్ళందరినీ ఆడుకుంటుంటే ఎవరో వీళ్ళని చూస్తున్నట్లు అనిపించింది అనమాట. కానీ ఏం జరగలేదు. తర్వాత ఇంకా వీళ్ళు వచ్చినారు, వాళ్ళ హాలిడేస్ అయిపోయినాయి, ఢిల్లీ ఏమో వాళ్ళ ఊరికి వాళ్ళతో వెళ్ళిపోయినాడు. తర్వాత ఇంకా హాలిడేస్ అయిపోయిన తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే స్కాట్ ఫించ్ ఉందో ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. స్కూల్లో సరిగా చదువుకోవడం వల్ల తిట్లు తినడం ఇవన్నీ ఉంటాయి, ప్లస్ ఈ బ్లాక్ పీపుల్ ఇవన్నీ జరుగుతుంటాయి. తర్వాత నెక్స్ట్ సమ్మర్ వస్తుంది. ఫస్ట్ సమ్మర్ గుర్తుపెట్టుకోండి, హౌ మెనీ సమ్మర్స్ అంటే 2 సమ్మర్స్ ఇన్ ద నావెల్ అండ్ 1 వింటర్. ఒక వింటర్ వస్తుంది, 2 సమ్మర్స్ వస్తాయి. ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ డెప్త్గా అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ సమ్మర్ వచ్చినప్పుడు మళ్ళీ దిల్ వస్తాడు. మనకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఎవరు వస్తున్నారు, మనకు దిల్, తర్వాత జెమ్ ఫించ్, తర్వాత స్కాట్ ఫించ్, వీళ్ళిద్దరూ కూడా ఆడుకుంటూ మరి ఇంకొకసారి ఏం చేస్తారంటే ర్యాడ్లీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంటే ర్యాడ్లీకి కోపం వచ్చి ఏం చేస్తా అంటే హీ ఫైర్స్ ఆన్ దెమ్. ఇతను ర్యాడ్లీ షూట్ చేస్తాడనమాట. ఆ షూట్ చేసినప్పుడు తప్పించుకొని ఏం చేస్తారు, ఈ పిల్లలు ముగ్గురు కూడా
దిల్లు, జెమ్, తర్వాత స్కాట్ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు పొరపాటుగా జెమ్ ఏమవుతుందంటే జెమ్స్ ప్యాంటు ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోతాయన్నమాట. ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతే ఆ ప్యాంట్స్ని వదిలేసి వాడేం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. తర్వాత అవి మంచి ప్యాంట్స్ అనమాట, ఖరీదైనటువంటి ప్యాంట్స్ కనుక ఇంక చివరికి ఏం చేస్తాడంటే మళ్ళీ రాత్రిపూట ఈ రిటర్న్ అంటే వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళి రిడ్లీ స్కాట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అతని యొక్క ప్యాంట్స్ నీట్గా ఫోల్డ్ చేసి ఉంటాయన్నమాట. అతనికి డౌట్ వస్తుంది ఎవరికి, జెమ్కి. పొద్దున వచ్చినప్పుడేమో రిడ్లీ స్కాట్ ఏమో కాల్చినాడు, ఫైర్ చేసినాడు, రాత్రి వచ్చినప్పుడు ఎవరూ లేరు, పైగా నా బట్టలు ఇంత క్లీన్గా మడిచి ఎట్లా పెట్టినారు అంటూ అర్థం కాదు అతనికి. బట్టలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇట్లా రెండో సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వింటర్ వస్తుంది, చలికాలం వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే చలికాలంలో మీకు ఇంతకుముందు నేను చెప్పిన దాని ప్రకారం ఎవరైతే మన ఫించ్ ఉందో, స్క్వాట్ ఫించ్ ఉందో, వాళ్ళ నాన్న అటిస్ ఫించ్ వచ్చేటప్పటికి లాయర్ అనమాట, ప్లస్ మంచి విలువలు ఉన్నటువంటి లాయరు. అతని దగ్గరికి ఒక కేసు వస్తుంది అనమాట. అతని దగ్గరికి ఒక కేసు వస్తుంది. అంటే ఇంతకంటే మధ్యలో ఇంకొక చిన్న స్టోరీ జరుగుతుంది అనమాట. ఆ వింటర్ సీజన్లో అటిస్ వాళ్ళ ఇంటి పక్కలో ఉన్నటువంటి ఒక హౌస్లో ఏమవుతుందంటే అగ్ని ప్రమాదం జరుగుతుంది. అటిసు తర్వాత స్కాట్ ఇద్దరు దాన్ని చూస్తుంటారు, గమనిస్తుంటారు. మంటలు ఆర్పుతుంటే గమనిస్తుంటే సడన్గా ఈ యొక్క స్క్వాట్ ఫించ్ భుజం మీద ఎవరో వచ్చి షాల్వా అంటే బ్లాంకెట్ కప్పేసి వెళ్ళిపోతారనమాట. ఎవరు కప్పినారు ఈ అమ్మాయికి అర్థం కాదు, కానీ మొత్తానికి అది చల్లో ఉంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి కప్పినారు అని మాత్రం అర్థమవుతుంది. రాడ్లీనా కాదా అనేది ఆ అమ్మాయికి కూడా అర్థం కాదు. తర్వాత ఆ వింటర్ సీజన్లో ఏమవుతుందంటే మన యొక్క అటిస్ ఎవరైతే ఉన్నారో, లాయర్ ఉన్నాడో, అతని దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఒక కేసు వస్తుంది అనమాట. ఆ కేసులో ఏముంటుందంటే ఒక బ్లాక్ పర్సన్ అయినటువంటి టామ్ రాబిన్సన్, గుర్తుపెట్టుకోండి, హీఈస్ అ బ్లాక్ పర్సన్ టామ్ రాబిన్సన్ కేసు అటిస్ దగ్గరికి వస్తుంది. రాబిన్సన్ మీద అక్విజిషన్స్ ఏముంటాయంటే హీ వాజ్ ఎ రేప్ అక్యూజ్డ్. ఒక బ్లాక్ పర్సన్ టామ్ రాబిన్సన్, అతని మీద రేప్ అక్యూజ్డ్ అనమాట. అంటే రేప్ కేసు మోబడి ఉంటుంది. ఎవరిని రేప్ చేసినాడు అతని మీద అక్విజిషన్ ఉంటుందంటే మేయల్ ఈవెల్ అనే ఒక అమ్మాయి అతని మీద ఈ యొక్క రేప్ అక్విజిషన్ తీసుకొస్తుంది అనమాట. ఆమె యొక్క తండ్రి బాబ్ ఈవెల్ అనే వ్యక్తి ఉంటాడు కదా, వాడు యాక్చువల్లీ చాలా దుర్మార్గుడు అనమాట. అండ్ దీస్ టూ పీపుల్ బిలాంగ్ టు వైట్ కమ్యూనిటీ. కథ అర్థమవుతుంది అనుకుంటాను మీకు. టామ్ రాబిన్సన్ బ్లాక్ పర్సన్, అతని మీద ఉన్నటువంటి నేరం ఆరోపణ ఏముందంటే మేయల్ ఎల్వెల్ అనే ఒక అమ్మాయిని రేప్ చేసినాడంటూ అతని మీద ఆరోపించబడింది. అతని మేవెల్ తండ్రి బాబ్ ఈవెల్ అనే వ్యక్తి దుర్మార్గుడైన వ్యక్తి అనమాట. వీళ్ళిద్దరూ కలిసి అంటే తండ్రి కూతురు కలిసి టామ్ రాబిన్సన్ మీద కేసు వేసినారు రేప్. కానీ టామ్ రాబిన్సన్ ఏం చెప్తున్నా అంటే నేను అలా ఏం చేయలేదు, నన్ను అన్యాయంగా మీరు ఇందులో ఇరికిచ్చినారని చెప్తాడు. కానీ పోలీసులు అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టి కోర్టుకు తీసుకొస్తారు. కోర్టులో జడ్జెస్ కూడా వైట్ పీపుల్, ప్లస్ మేవెల్ తర్వాత బాబ్ ఈవెల్ కూడా వైట్ పీపుల్. తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం సొసైటీ ఈజ్ డామినేటెడ్ బై ద వైట్ పీపుల్. అలాంటి టైంలో టామ్ రాబిన్సన్ కేసు అటిస్ దగ్గరికి వచ్చినప్పుడు, అటిస్ ఈజ్ ఆల్సో ఎ వైట్ పర్సన్. అటిస్ దగ్గరికి వచ్చినప్పుడు అటిస్ ఈ విషయం అంతా గమనించిన తర్వాత అతనికి అర్థమవుతుంది నిజంగా టామ్ రాబిన్సన్ దుర్మార్గుడు కాదు, రేప్ చేయలేదు, కానీ అతని మీద అన్యాయంగా నేరం మోపినాడు బాబ్. ఇప్పుడు కూడా సమాజంలో జరుగుతున్న చాలా విషయాలు తెలుసు, మరి టాపిక్ డైవర్ట్ అవుతుంది కనుక పక్కకు పోకూడదని టాపిక్ మీద కరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. సో టామ్ రాబిన్సన్ కేసు అటిస్ తీసుకుంటే అతనితో పాటు ఉన్నటువంటి మిగతా తెల్లవాళ్ళంతా కూడా అటిస్ని తిట్టడం మొదలు పెడతారు, అతన్ని బెదిరించడం మొదలు పెడతారు. బాబ్ ఈవిల్ అయితే వెళ్ళి చెప్తాడనమాట, నువ్వు కానీ కేసు వాదించి నల్లవాని కోసం నువ్వు వాదించినావంటే నీ ఫ్యామిలీని వదలను అంటూ వార్నింగ్ కూడా ఇస్తాడు. కానీ టామ్ రాబిన్సన్ కేసు మాత్రమే అటిస్ వదలడు. ఎందుకంటే అటిస్ తెలుసు అనమాట, టామ్ రాబిన్సన్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ పర్సన్, హీ హాజ్ నాట్ కమిటెడ్ ద క్రైమ్ అండ్ ఇట్ వాజ్ అ ఫాల్స్ అక్విజిషన్ అనే విషయం తెలుసు అనమాట అతనికి. కనుక టామ్ రాబిన్సన్ కేసు వాదిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే సమాజం మీకు తెలుసు రెండుగా చీలిపోతుంది. నల్లవాళ్ళంతా కూడా తెల్లవాళ్ళు ద్వేషించడం, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని ద్వేషిస్తుంటారనమాట. ఈ మధ్యలో పిల్లలకు కష్టం అవుతుంది. ఏం పిల్లలు కష్టం అవుతుంది? ఎప్పుడైతే ఈ అమ్మాయి స్కాట్
ఎవరు స్కాట్ ఫించ్ అండ్ జెమ్ ఫించ్ ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో, స్కూల్లో ఎవరు తెల్లవాళ్ళైతే ఎవరైతే ఉంటారో టీచర్స్ కావచ్చు లేకపోతే క్లాస్మేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళని ద్వేషించడం మొదలు పెడతారు. అంటే మీరు తెల్లవాళ్ళే ఉండి మీ నాన్న ఇంకొక నల్లవాని కోసం మీరు సహాయం చేస్తున్నారంటే మీరంతా దుర్మార్గం రకరకాలు చెప్తే, ఈ జెమ్ ఫించ్ తర్వాత స్కాట్ ఫించ్ కూడా స్కూల్లో చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట. చివరికి ఏమవుతుందంటే కోర్టులో కేసు వాదిస్తూ చివరికి ఒకరోజు జడ్జిమెంట్ డే వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంక అందరూ రెడీగా ఉంటారు జడ్జిమెంట్ వినడం కోసము. ఈ బాధ అంతా తట్టుకోలేక ఈ పిల్లలు బాధపడుతుంటే కాలిఫోర్నియా ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని తీసుకొని బ్లాక్ చర్చ్కి వెళ్తుంది. ఇక్కడ మరి మీరు బ్లాక్ చర్చ్ వైట్ చర్చ్ అంటూ నన్ను అడగొద్దండి. People who attend church, if they belong to black, that is called black church. People who go to church and if they are white people, that is called white church. So California ఏం చేస్తుందంటే ఈ పిల్లల్ని తీసుకొని బ్లాక్ పీపుల్ అటెండ్ అయ్యేటువంటి చర్చ్కి వెళ్తే ఆ చర్చ్లో ఉన్నటువంటి ఆ బ్లాక్ పీపుల్ వాళ్ళు ఈ పిల్లల్ని ద్వేషించకుండా వాళ్ళు ఈ పిల్లల్ని స్వీకరిస్తారనమాట. అంటే నేను పూర్తిగా స్టోరీ చెప్పుకుంటూ పోతే గంట సేపు 2 గంటలు అవుతుంది. ఈవెన్ these white people did not allow these 2 children to enter into their church. కనుక ఇంతకంటే ఇంకెక్కువ డీప్గా అవసరం లేదనమాట. బట్ బ్లాక్ పీపుల్ ఇన్ ద బ్లాక్ చర్చ్ దే యాక్సెప్టెడ్ దీస్ 2 kids. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే జడ్జిమెంట్ రావడానికంటే ముందు అటీస్ సిస్టర్ ఒక అమ్మ ఉంటుందన్నమాట, అలెగ్జాండ్రా. ఆమె భర్తను వదిలేసి వీళ్ళందరూ వైట్ పీపుల్ వెనక్కి ఇంటికి వస్తుంది, అటీస్ దగ్గర ఉండడానికి వస్తుంది. ఆమె కాలిఫోర్నియాని చూసిన తర్వాత, కాలిఫోర్నియా బ్లాక్ ఉమెన్ కదా, కల్పూర్నియాని వీళ్ళు ఏం చేసినారు, అందరూ తోటి కుటుంబ సభ్యురాలుగా చూసినారు. కానీ ఈమె మాత్రం అలెగ్జాండ్రా మాత్రం ఏం చేస్తుంది, ఆ అమ్మాయిని కాలిఫోర్నియాని చాలా నీచంగా చూడడము, తక్కువ చేసి మాట్లాడడం చేస్తుండదు అనమాట. ఇవన్నీ చూసినా కూడా కాలిఫోర్నియా మాత్రం పిల్లల్ని ద్వేషించుకోకుండా పిల్లల్ని తనతో పాటు తీసుకెళ్తుండేది. బ్లాక్ పీపుల్ ఓన్డ్ దీస్ 2 kids. ఇప్పుడు ఎలాబొరేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే సమాజంలో దిగువ తరగతి వాళ్ళు, అంటరాని వాళ్ళు, అణగారిన వర్గాల వాళ్ళు, సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, తమల్ని ఎంత ద్వేషించినా కూడా అవతల వాళ్ళకు సహాయం చేయాల్సి వచ్చినట్టు సహాయం చేయడము, అవతల వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే మంచి వాళ్ళు అంటే మనిషినిగా చూడడం అనేది వీళ్ళు చేస్తున్నారు. సరే ఇదంతా జరుగుతుంది, పిల్లలు డిస్టర్బ్ అయినారు, అమ్మాయి చూస్తుంది, గమనిస్తుంది సమాజంలో ఏం జరుగుతుంది, వాళ్ళ నాన్న చేస్తుందని అందరూ తిడుతున్నారు. ఇలా అంతా జరుగుతున్నప్పుడు లాస్ట్ రోజు ఏమైందంటే ఇంకా జడ్జిమెంట్ రోజు ఎవరైతే లాయర్ అయినటువంటి అటీస్ ఏం చేసినా అంటే ఆ జడ్జిమెంట్ రోజు కోర్టులో రాబిన్సన్ని సపోర్ట్ చేస్తూ చాలా బలంగా వాదిస్తాడనమాట. వాదించినా కూడా ఏమవుతుందంటే అంటే పిల్లలు కూడా వస్తారు, ఇదంతా చూస్తున్నటువంటి పిల్లలు కూడా కోర్ట్ ప్రొసీడింగ్స్ గమనించడానికి కోర్టులో వస్తారు. ఈయన చాలా బలంగా వాదిస్తాడు, అంటే రాబిన్సన్ తప్పు చేయలేదు, అన్యాయంగా అతన్ని ఇరికించినారు, అనవసరంగా అతన్ని బాధ పెడుతున్నారు అంటూ ఎంతో కష్టపడి మొత్తం అంతా ప్రజెంటేషన్ ఇచ్చి జడ్జెస్కి సబ్మిట్ చేస్తే ఆ జడ్జెస్ కూడా తెల్లవాళ్ళు కనుక ఇతని యొక్క పాయింట్ని దేన్ని ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే రాబిన్సన్కి సెంటెన్స్ విధిస్తారంటే హీ హాస్ బీన్ ప్రూవ్డ్ యాజ్ ఏ క్రిమినల్ బై ద జడ్జెస్. ఆ జడ్జెస్ ఎవరు, వైట్ పీపుల్ అనమాట. సో ఎవరైతే వైట్ కమ్యూనిటీ ఉందో వాళ్ళంతా కూడా జడ్జెస్ని కానీ లేకపోతే మొత్తం అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి దే ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్ జడ్జెస్ అండ్ దే మేడ్ ద జడ్జెస్ టు సెంటెన్స్ రాబిన్సన్ టు ప్రిజన్. తర్వాత సరే అతన్ని సెంటెన్స్ చేసినారు, అతన్ని జైలుకి తీసుకెళ్తే తర్వాత తెలుస్తుంది అనమాట అతన్ని జైలు నుంచి తప్పిపోతున్నాడు అని చెప్పి అతన్ని చంపేయడం కూడా చేస్తారనమాట. ఇలా ఎందుకు చేస్తారు అనే దానికి మనకు రీజనింగ్స్ వద్దు. బట్ టామ్ రాబిన్సన్ వాజ్ కిల్డ్ బై ద పోలీస్ వెన్ హీ వాజ్ ట్రయింగ్ టు అబ్స్కాండ్ ఫ్రమ్ ద జైలు నుంచి పారిపోతుందని చంపేస్తారు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు మీ కథలో అటీస్ ఓడిపోయినా కూడా అతనికి తెలుసు అనమాట. యాక్చువల్గా అటీస్ అంటే ఓడిపోతాడని ముందే తెలుసు, ఎందుకంటే వైట్ పీపుల్ జడ్జెస్ ఉన్నారు, వైట్ కమ్యూనిటీ ఉన్నారు కనుక ఇతను ఎంత ట్రై చేసినా కూడా టామ్ రాబిన్సన్ని కాపాడలేడని తెలుసు. కాకపోతే చంపేస్తారని మాత్రం అతనికి ఊహించిపోయి ఉండొచ్చు. సరే ఇది అయిపోతుంది, కోర్టు కేసు అయిపోతుంది. తర్వాత ఒకరోజు జెమ్ అండ్ స్కాట్ అమ్మాయి తర్వాత వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరూ కలిసి వెనక్కి స్కూల్ నుంచి వస్తుంటే ఎవరైతే బాబ్ ఉన్నాడో, ముందుగానే చెప్పినాడు కదా, బాబ్ ఎవరైతే టామ్ రాబిన్సన్ కేసుని అటియస్ ఉన్నాడు కదా, లాయర్ వాదిస్తుంటే నువ్వు వాదించినావంటే నీ ఫ్యామిలీని
చంపేస్తాను ఏదో వార్నింగ్ ఇస్తాడు కదా. వాడు ఏం చేస్తాడంటే ఈ జెమ్ స్కాట్ ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు, పిల్లలు ఇద్దరు వస్తున్నప్పుడు ఈ బాబ్ వీళ్ళని అటాక్ చేసి స్కాట్ని గాయపరుస్తాడు, జెమ్ని కొడతాడు. కొడుతూ ఉన్నప్పుడు ఇంక చంపేస్తాడేమో అన్న సమయంలో ఏమవుతా అంటే ఎవరో ఒక వ్యక్తి సడన్గా వచ్చి బాబ్ని అటాక్ చేసి అతనితో కొట్లాడి ఆ బాబ్ని చంపేస్తాడు. వాడు వచ్చిన వ్యక్తి ఒక మాస్క్ లాగా ఒక కాస్ట్యూమ్లు వేసుకొని వచ్చింటాడు కనుక ఈ జెమ్కి స్కాట్కి అర్థం కాదనమాట, ఎవరు వచ్చి మమ్మల్ని మా ప్రాణాలు కాపాడినారని అర్థం కాదు. తర్వాత ఆ యొక్క కాస్ట్యూమ్ తీసేసిన తర్వాత చూస్తే యాక్చువల్గా అది వచ్చి కాపాడింది వచ్చి రెడ్లీ అనమాట. మీకు ఈ రాడ్లీ కథ మీకు ఇంతకుముందు చెప్పిన కనెక్షన్ గుర్తుందనుకుంటా. రాడ్లే వాళ్ళ ఇంటికి వీళ్ళు పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళ కాంపౌండ్లో వెళ్తే ఎవరో షూట్ చేసినారు చూడండి, చెడ్డవాడంటూ చిత్రీకరించినారు కదా. అది యాక్చువల్గా మరి రెడ్లీ షూట్ చేసినాడా, ఎవరు షూట్ చేసినారో మనకు తెలియదు. తర్వాత ఎప్పుడైతే స్కాట్కి విషయం అర్థమవుతుందో, రాడ్లీని యాక్చువల్గా కాపాడినాడు మమ్మల్ని, ప్రాణాలు కాపాడిన అర్థమవుతుందో, తర్వాత వీళ్ళు స్కాట్ ఫించ్ అతని యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి చూసి తిరిగి ఇంటికి వచ్చి పడుకుంటుంది. ఇందులో మనకు మెయిన్ మెసేజ్ ఏముంది, చివరికి మెసేజ్ ఆఫ్ ద నావల్ ఏముందంటే డోంట్ జడ్జ్ అదర్స్ బిఫోర్ అండర్స్టాండింగ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ పర్సెప్షన్. రెడ్లీని మొదటి నుంచి మనకు విలన్ లాగా చిత్రీకరిస్తారనమాట సమాజంలో, కానీ యాక్చువల్గా అతనే హీరో కనుక ఎవరిని కూడా మనము చూసిన వెంటనే జడ్జి చేయకూడదు. వీ షుడ్ అండర్స్టాండ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ దేర్ పర్సెప్షన్ ఎందుకు అనేది ఈ నావల్లో మనకు చెప్పింది. సో యాక్చువల్లీ స్కాట్ చివరికి రెడ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి తిరిగి వచ్చేసి అమ్మాయి ప్రశాంతంగా పడుకుంటుంది అనమాట. దిస్ ఇస్ ద ఎంటైర్ స్టోరీ ఆఫ్ ద నావల్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్. ఇప్పుడు మీరు అందరూ ఏపీ టెట్కి లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యారు, ఏపీ టెట్ రాశారు, డిఎస్సి రాశారు, 1 మార్కులో పోతుంది అంటున్నారు కదా. కనుక చివరికి ఒక క్వశ్చన్ అడిగి దాని ఆన్సర్ మీరు నాకు చెబితే నేను ఈ కథని ముగిస్తా. ఎవరైతే మనకి ఈ యొక్క ఆర్థర్ బూ రాడ్లీ అనే క్యారెక్టర్ ఉందో, వెదర్ హీ బిలాంగ్స్ టు వైట్ ఆర్ బ్లాక్, చెప్పండి. బ్లాక్ సార్. బ్లాక్ సార్. అందరూ బ్లాక్ సార్. బ్లాక్ కదా. కనుక ఈ నల్లవాడు యాక్చువల్గా ఎవరిని కాపాడినాడు, తెల్లవాళ్ళని కాపాడినాడు కదా, తెల్లవాళ్ళ పిల్లల్ని కాపాడినాడు కదా, వైట్ పీపుల్ సార్. వైట్ పీపుల్, వైట్ చిల్డ్రన్ కాపాడినాడు. రైట్, ఫైన్, రైట్. So this is the what you call brief summary and explanation of the story to kill a mockingbird. మనం లాస్ట్లో మనం చేసే మెథడ్ ఏముందంటే ఏదైతే మొత్తం విన్నామో దాన్ని ఇంకొకసారి క్లుప్తంగా రీక్యాప్చులేషన్ చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్లో. సో ఈరోజు మన క్లాస్లో మనం టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ అనే నావల్ని, హార్పర్ లీ రాసిన నావల్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. హార్పర్ లీ అమెరికన్ రైటర్, ఇతనికి పులిట్జర్ ప్రైజ్ 1961లో వచ్చింది. తర్వాత ఈ యొక్క నావల్ని 1950 to 1960 మధ్యలో రాసినాడు. 1960లో పబ్లిష్ చేసినాడు. ఇది బిల్డన్స్ రోమ్ అనే ఒక జానర్లో వస్తుంది అండ్ ఇట్ ఇస్ అ సోషల్ నావల్. సెట్టింగ్ వచ్చి అలబామా అనే ఒక డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడర్నిజం సంబంధించినటువంటి నావల్ అనమాట. సెట్టింగ్ వచ్చేటప్పటికి మేకోమ్ అనే ఒక టౌన్లో జరుగుతుంది, అలబామా అనే ఒక డిస్ట్రిక్ట్లో. సెంట్రల్ థీమ్ వచ్చేటప్పటికి రేసిజం గురించి జరుగుతుంది అనమాట. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ స్కాట్ ఫించ్, ఒక 6 సంవత్సరాల అమ్మాయి, జెమ్ ఫించ్ వాళ్ళ బ్రదరు, తర్వాత వాళ్ళ నాన్న అటిస్ ఫించ్ అనమాట, ఒక లాయరు, మంచి విలువైనటువంటి వ్యక్తి. వాళ్ళ అమ్మ లేదు కనుక వాళ్ళ ఇంట్లో పని మనిషి కల్పూర్ని అని ఉంటుంది, బ్లాక్ మేడ్ అనమాట అమ్మాయి. కాకపోతే వీళ్ళెవరూ కూడా వ్యత్యాసం చూపించరు. ఒక సమ్మర్ వెకేషన్లో డిల్ అనే ఒక అబ్బాయి వస్తాడు, జెమ్ము స్కాట్ కలిసి ఆర్థర్ బూ రాడ్లీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంటారు. అతని గురించి చాలా చెడ్డగా చెప్తుంటారు, బికాజ్ ఈ బిలాంగ్స్ టు బ్లాక్ కమ్యూనిటీ. సో జనరల్గా నేను మరీ వద్దులేండి, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కనుక దీంట్లో మనకు ఎప్పుడు కూడా ఈ వాళ్ళ నాన్న అటిస్ ఫించ్ అనే ఒక వ్యక్తి తన పిల్లలకి ఏం చెప్తున్నాడు, డోంట్ కిల్ ఏ మాకింగ్ బర్డ్ అని చెప్తుంటాడు. మాకింగ్ బర్డ్ యాక్చువల్గా ఇన్నోసెంట్ పీపుల్ని చూపిస్తుంది, ఆ ఇన్నోసెంట్ యాక్చువల్గా బ్లాక్ పీపుల్ గురించి మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఫస్ట్ సమ్మర్ వచ్చినప్పుడు దిల్లు, జెమ్ము, స్కాట్, రాడ్లీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రాడ్లీ షార్ట్ చేసినాడంటూ నమ్మి వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆ పిల్లవాని ప్యాంటు చిక్కుపోతే తిరిగి మళ్ళీ రాత్రి వెళ్ళినప్పుడు అది క్లీన్గా ఫోల్డ్ చేసి పెట్టింటుంది అనమాట. తర్వాత మనకి ఇక్కడ టామ్ రాబిన్సన్ కేసు అటిస్ లాయర్ వాదిస్తున్నప్పుడు టామ్ రాబిన్సన్ బిలాంగ్స్ టు బ్లాక్ కమ్యూనిటీ అండ్ అటిస్ అండ్ హిస్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు వైట్ కమ్యూనిటీ. అతని మీద ఒక రేప్ అక్యూజేషన్ అనే ఒక నేరం ఉంటుంది అనమాట, మేవెల్ ఎవెల్ అని, తర్వాత బాబ్ ఇవెల్ అని. సో వీళ్ళు తెల్లవాళ్ళు కనుక అటిస్ అంటారు, నల్లవాని కోసం ఎందుకు వాదిస్తామంటే, బట్ అటిస్
ఫాట్ హిస్ బెస్ట్. కాకపోతే చివరికి టామ్ రాబిన్సన్ వాజ్ ప్రూవ్డ్ గిల్టీ అండ్ హీ వాజ్ సెంటెన్స్డ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ హీ వాజ్ స్కిల్డ్ బికాస్ అంటే చెప్తారనమాట, ఇతను బయటకు వస్తుంటే కాల్ చేసి చంపేస్తామని చెప్తారు. చివరికి జెమ్ స్క్వాడ్ బయట ఒకరోజు కలిసి వస్తుంటే అతను వాళ్ళ మీద బాబ్ అటాక్ చేస్తే చంపడానికి వస్తుంటే రాడ్లీ ఒక కాస్ట్యూమ్ వేసుకున్నటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళని కాపాడుతాడు. అది యాక్చువల్గా రాడ్లీ అనమాట కాపాడటం. కనుక మనం ఎదుటి వాళ్ళని చూసినప్పుడు డోంట్ జడ్జ్ అదర్స్ బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ పాయింట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్ అనేది మెయిన్గా ఉంటుందన్నమాట. చివరికి స్కాట్ రాడ్లీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసి వెనక్కి వచ్చి ఆమె ప్రశాంతంగా పడుకుంటుంది. ఇది నేను చదివి రాసుకొని అర్థం చేసుకొని ఫాస్ట్గా డిస్టర్బ్డ్ మైండ్తో చెప్తున్నాను. ఎక్కడన్నా కానీ ఏదన్నా పాయింట్ మిస్ అయింటే నేను చెప్పే దాంట్లో మీరు యాడ్ చేయొచ్చు, 1 by 1 యాడ్ చేయొచ్చు. ఇఫ్ ఐ హ్యాడ్ మిస్డ్ ఎనీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ కెన్ యాడ్ ఆన్ ఫ్రమ్ యువర్ సైట్. ఏదైనా మిస్ అయింటే చెప్పండి. డిడ్ ఐ మిస్ ఎనీథింగ్? మాట్లాడచ్చండి. ఎవరికి ఏమీ డౌట్స్ లేవా? నవీన్ సార్, మహేశ్వరమ్మ, కళ్యాణి, విజయ్ కుమార్, ఓబయ్య, మీరు చదివింది మీకు గుర్తుకొచ్చిందా? మీరు టెట్ కోసం చదివింటారు కదా, మీకు గుర్తుకొచ్చిందా? గుర్తుకొచ్చింది సార్, మళ్ళీ ఒకసారి చూడాలి. ఎస్ సార్, చాలా లాంగ్ లాంగ్ Right, so let me stop the presentation. తర్వాత ఒక 5 minutes to 10 minutes we'll discuss the future proceedings. ఒక్క నిమిషం, ఇందులో నుంచి బయటికి రావాలంటే ఇక్కడ నుంచి just leave the call. Okay, right. So fine అండి, నేను కూడా విత్ లాట్ ఆఫ్ డిస్టర్బ్డ్ మైండ్ రకరకాల పనులు చేస్తూ కానీ మొత్తానికి చదువుకొని రాసుకొని నాకు అర్థమైనంత వరకు దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇట్ ఈస్ ఆల్రెడీ 8:10. సో మీకు నేను చెప్పిన ప్రకారం 7 to 8:30 వరకు, మ్యాక్సిమం 8 to 8:30 లోపల మనం క్లాస్ స్టాప్ చేస్తాము. సో టెక్నికల్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది కనుక స్లోగా లైవ్ సెషన్లోకి వెళ్ళడం జరిగింది. బట్ క్లాస్తో 7 o'clock మనం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు నాకు రాజు క్లాస్లో లేరు, కానీ రాజు పంపించిన ఇన్ఫర్మేషన్ మీద మనం కొంచెం డిస్కస్ చేసుకోవాలి. ఆయన చెప్పిన దాని ప్రకారం, రాజు నాకు సాయంత్రం మెసేజ్ పంపించిన దాని ప్రకారము ఎక్కడ ఉంది, రాజు పంపించిన దాని ప్రకారం ఈరోజు జరిగిన నూతన టీచర్ల ట్రైనింగ్ ప్రోగ్రాంలో 1 వారం రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విద్యాశాఖ అధికారులు. ఇది మీ వరకు వచ్చిందా? మీకు తెలుసా? తెలిస్తే ఇంకా ఏదైనా దీని గురించి మీకు మీ దగ్గర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. నోటిఫికేషన్ అయితే ఉంది సార్, ఈ మధ్య రీసెంట్ గా మనకి ఒక 1 or 2 weeks పాసిబిలిటీ అయితే ఉంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. విజయ్ కుమార్ సార్ చెప్పండి. సార్ ఇక్కడ లోకల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ డిఎస్సి కోచింగ్ అని ఒకటి ఉంటుంది సార్ కుప్పంలో. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ తరఫున, అంటే మన భువనేశ్వర్ మేడం, నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ వైఫ్ గారు స్టార్ట్ చేశారు ఇది. దాంట్లో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు సార్. మీరు ఇచ్చింది ఈరోజు ప్రారంభమైన డిఎస్సి 2025 నూతన టీచర్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్ 1 లేక 2 వారాల్లో ఇస్తానన్నారు. అలాగే ఏపీ టెట్ నోటిఫికేషన్ 15th October, ఎగ్జామ్ టైం జస్ట్ 40 to 45 days ఉంటుందని కూడా ఇచ్చారు సార్. ఓకే, సో ఈరోజు 3 అంటే ఇంకా 12 రోజులు టైం ఉంది మనకు. జస్ట్ ఇప్పుడు 7:30కి ఇచ్చారు సార్ మెసేజ్. ఇప్పుడు నేను అది ఓపెన్ చేసి చూశాను, వస్తుంది. రైట్, ఫైన్, సరేనండి. మిగతా వాళ్ళు ఇంకా ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. షబానా షేక్ ఉన్నారు, షబీనా బేగం ఉన్నారు, రుబిన్ నిసా ఉన్నారు, కళ్యాణి, మహేశ్వరి. మీ వైపు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా షబీనా బేగం. సార్ నేను కొంచెం అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నాను. పర్లేదు, మెసేజ్ పంపించండి, టెక్స్ట్ మెసేజ్ పంపించండి. సరే, ఇప్పుడు
నా స్ట్రాటజీ చెప్తాను. ఎందుకంటే ఒకవైపు మనకు ఈ ఈఎంఆర్ఎస్ కోచింగ్ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది మండే నుంచి. తర్వాత ఏపీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది కనుక నేను నా ప్లాన్ స్ట్రాటజీ నేను ఆల్రెడీ డిస్క్లోజ్ చేశాను. ఆయన ఇంకొకసారి కొత్తగా ఎవరైనా ఉంటే చెప్తున్నాను. మండే, ట్యూస్డే, వెన్స్డే we will focus or I will focus on EMRS. Thursday, Friday I'll focus on AP TET. Saturday జనరల్గా తీసుకోను. సాటర్డే సండే కొంచెం రిలాక్స్ అవుతాం, రాసుకోవడం అవన్నీ ఉంటాయి కనుక సాటర్డే సండే చూసుకుంటాం. మరి మీరు ఏం చేయాలి? ఏపీ టెట్ మీద ఫుల్ ఫోకస్గా ఎవరైతే ఉన్నారో మీరు చేయాల్సింది ఏముందంటే మండే, ట్యూస్డే, వెన్స్డే మీరు సెల్ఫ్ స్టడీ చేయాలి. తర్వాత ఏవైతే మనకు ఏపీ డిఎస్సి, ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి గూగుల్ క్లాస్ రూమ్లో ఏవైతే మనకు వీడియోస్ ఉన్నాయో, క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటిని మీరు ఒక సీక్వెన్స్లో ప్రాక్టీస్ చేయాలి. సీక్వెన్స్లో ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా మీకు మరోసారి చెప్తున్నాను. మీరు చేయాల్సింది ఏముందంటే మ్యాక్సిమం మార్క్స్ ఫెచ్ అయ్యేది మనకు ఇంగ్లీష్ పార్ట్ కనుక ఇంగ్లీష్ పార్ట్ని మీరు మ్యాక్సిమం ఫోకస్ ఇస్తూ దాంతోపాటు మిగతా పార్ట్స్ కోసం మీరు ప్రిపేర్ కావాలి. అంటే మనకు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్, అంటే పెడగాలజీ ఉంది, మనకు ఇవన్నీ ఉన్నాయి కనుక వాటి మీద కూడా ఎనఫ్ ఫోకస్ తీసుకుంటూ మీరు ప్రిపేర్ కావాలి. నేను మీకు ఏదైతే లాస్ట్ క్లాస్లో మీకు నేను చెప్పానో ఏపీ టెట్ కంటెంట్లో ఉన్నటివి డిఎస్సిలో లేక ఉన్నటువంటి దాన్ని నేను స్టార్ట్ చేస్తాను. మనకు అనుకున్నట్టు ఐసీటీ ఉంది, మనకు వాటి 2 టాపిక్స్ చెప్పాలి. తర్వాత పెడగాలజీలో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇందులో ఏ టాపిక్స్ అయితే మనకు ఏపీ టెట్లో ఉన్నాయో డిఎస్సిలో లేవో, నేను మీకు లాస్ట్ టైం చెప్పలేదో రికార్డెడ్ వీడియోస్ ఏవైతే లేవో మన దగ్గర వాటితో నేను మీకు స్టార్ట్ చేస్తాను. కనుక నేను కూడా ఏం చేస్తానంటే 2 క్లాసెస్ ఉంటాయి కదా మనకు, థర్స్డేను ఫ్రైడే ఒక క్లాస్ అన్నా, మరి ఇప్పుడు థర్స్డే ఫ్రైడే 2 క్లాసులు తీసుకుంటా. సో థర్స్డే ఫ్రైడేని మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ వచ్చేటప్పటికి జనరల్ పార్ట్ మీద డిస్కస్ చేసుకుందాం, ఇంకొక పార్ట్ వచ్చేటప్పటికి లిటరేచర్ మీద డిస్కస్ చేసుకుందాం. లిటరేచర్ మ్యాక్సిమం మీరు చదువుకున్నారు, క్లాసెస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. సో మీరు మీ వైపు నుంచి చేయాల్సింది ఏముందంటే సరేనమ్మా షబీనా 40 to 45 days టైం, దే విల్ గివ్ 40 to 45 days టైం. సో నేను చెప్పదలుచుకుంది ఏముందంటే వితౌట్ వేస్టింగ్ యువర్ టైం, థర్స్డే ఫ్రైడే మీకు క్లాసెస్ ఉంటాయి. మండే, ట్యూస్డే, వెన్స్డే మీరు గూగుల్ క్లాస్ రూమ్లో మీరున్నటువంటి మెటీరియల్ తీసుకొని ఒక సీక్వెన్స్లో చదువుకోండి. ఏది పడితే అది చదవద్దండి. ఆ వీడియో చూద్దాం, ఈ వీడియో చూద్దాం. దాదాపు నాకు తెలిసి 100+ వీడియోస్ ఉన్నాయి మీకు గూగుల్ క్లాస్ రూమ్లో. 110+ వీడియోస్ని ఒకే రోజు చూద్దామని ట్రై చేద్దండి, ఒకేసారి చూద్దామని ట్రై చేద్దండి. మీకున్నటువంటి రూట్ మ్యాప్ ప్రకారం, మీకున్నటువంటి ప్లాన్ ప్రకారం ఒక సీక్వెన్స్లో చూసుకొని రండి. అప్పుడే మీకు ఆ వీడియోస్, ఆ క్వశ్చన్ పేపర్స్ యూజ్ అవుతాయి. అలా కాకపోతే ఒక సిస్టమేటిక్, ఒక పద్ధతి పాడు లేకుండా కానీ మీరు చదవడం మొదలుపెట్టినారంటే, ఫ్లిప్ క్లాస్ రూమ్ అటెండ్ కావడం మొదలుపెట్టినారంటే మీరు అసలు కోర్స్ కంప్లీట్ కూడా చేయలేరు అనమాట. కనుక నేను కూడా వీక్లీ అంటే మనకు 45-50 డేస్ ఉన్నాయి కనుక నేను కూడా ఒక ప్లాన్, ఒక స్ట్రక్చర్ తయారు చేసి మీకు నేను గ్రూప్లో షేర్ చేస్తాను. అంటే ఈ వారంలో ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఈ వారంలో ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి అంటే ఒక స్ట్రక్చర్ లాగా తయారు చేసి నేను మీకు ఇస్తాను. ఆ స్ట్రక్చర్ ప్రకారం మీరు చదువుకోండి. థర్స్డే అండ్ ఫ్రైడే మనకు లైవ్ సెషన్స్ మనము తీసుకుందాము. ఇంకా మండే, ట్యూస్డే, వెన్స్డే ఐ విల్ బీ ఫోకసింగ్ ఆన్ ఈఎంఆర్ఎస్ అండ్ దే విల్ బీ ఫోకసింగ్ ఆన్ ద ఫ్లిప్ క్లాస్ రూమ్ మెథడాలజీ ఆన్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటుందన్నమాట. సండే మొదటి వారంలో మనం గ్రాండ్ టెస్ట్ పెట్టాలా లేదా అనేది మనం కొంచెం ఆలోచించుకొని డిస్కస్ చేసుకొని మనము డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం చదవాలి, మీరు చాలా నెలల తర్వాత మళ్ళీ యూ హ్యావ్ టు రీగెయిన్, యూ హ్యావ్ టు రీబౌండ్ కనుక కొంచెం టైం తీసుకొని మీకు ఆ గ్రాండ్ టెస్ట్లోని కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వైపు నుంచి ఇంతేనండి. 8:17 అయింది. సో మీ వైపు నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకో. అంటే మీకు ఉంటుంది జనరల్గా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ మరి ఎలా ఉంటుంది, గూగుల్ క్లాస్ రూమ్లో ఎలా యాక్సెస్ చేసుకోవాలి, రకరకాల డౌట్స్ ఉంటాయి కనుక మీరు అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా అడగొచ్చు. మహేశ్వరి గారు అడగనమ్మా. సార్ నేను ఏపీ టెట్ డిఎస్సి గ్రూప్ లో లేను సార్, నాకు కొంచెం యాడ్ చేయండి సార్. అమ్మా 1 వీక్ 15 days క్రితమే నేను లింక్ పంపించినాను, బాధపడద్దండి ఒక మెసేజ్ పెట్టి వెంటనే గ్రూప్లోకి జాయిన్ కండి. నాకు గుర్తున్నట్లు సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్ రోజే రాత్రే నేను అందరికీ మెసేజ్లు పంపించినారు, లింక్లు కూడా పంపించినారు, మీరు జాయిన్ కాలేదు. అవునా సార్? సార్ అది వచ్చేసి అంటే మీరు ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయారు కాబట్టి పర్మిషన్ లేదు అనే వస్తుంది సార్ ఆ లింక్ లో. సరే నేను పంపిస్తాను. మరి ఇంకొకసారి మీరు మెయిన్ గ్రూప్లో అయితే ఉన్నారు కదా? అంటే రిమూవ్ చేశారు కాబట్టి మీ నెంబర్స్ అన్ని మీరు వితౌట్ మీ పర్మిషన్ లేకుండా మేము జాయిన్ అవ్వడానికి లేదు, యూ కెన్ నాట్ జాయిన్ దిస్ గ్రూప్
అనే వస్తుంది సార్ మెసేజ్. సరేనమ్మా, నేను చూసుకుంటాను. మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నాకు పర్సనల్ మెసేజ్ పంపించండి, నేను మాట్లాడతాను. ఓకే 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 సార్. ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఒక్కొక్కరు చెప్పండి అమ్మా. సార్ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. చక్రవర్తి గారు నమస్తే, చెప్పండి సార్. సార్ యాక్చువల్గా నాకైతే ఏజ్ లేదండి. అయితే ఈ మధ్యన వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటేనండి, కంపల్సరీగా నెక్స్ట్ డిఎస్సికి ఏజ్ పెంచుతారు కాబట్టి అందరూ టెట్కి ప్రిపేర్ అవ్వండి, టెట్ స్కోర్ మంచిగా ఉంటే బాగుంటుందని చెప్పారు మాట అండి. ఏజ్ అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా అన్నారటండి, ఈ సంవత్సరం పెంచలేదు, కంపల్సరీ ఇంకో 2-3 years పెంచుతాం అని అన్నారట. మనకు 6 months పెంచినా నేను డిఎస్సి ఎలిజిబుల్ అవుతాను, అంచేత నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఆ గ్రూప్ లో నన్ను కూడా యాడ్ చేయండి సార్, టెట్ ఏపీ టెట్ అనే దాంట్లో. ఓకే సార్, ఎందుకంటే మీ టీచింగ్ అదే నాకు తెలుసు కదండి, ఆల్రెడీ 1 year నుంచి మీరు ఫాలో అవుతున్నాను కదా నేను. సైకాలజీ అన్ని పర్స్పెక్టివ్ అన్ని కూడా చెప్పారు కదా. మార్నింగ్ 5 o'clock మేము అటెండ్ అయ్యేవాళ్ళం కదా సార్, గుర్తుందండి? గుర్తుంది నాకు. దగ్గర పంక్చువాలిటీ ఉంటది, డిసిప్లైన్ ఉంటది, అలా తిట్లు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండకపోతే. చాలా అలా ఉంటుంది. ఈసారి చెప్పాను, అందరికీ చెప్పాను, కోపం తగ్గించుకుంటాను కానీ అణుచుకోనని చెప్పినారు. లేదు సార్, ఉండాలి. ఇప్పుడు బాలు నేర్పించాల్సిన త్రోవం నేర్పించాలండి. బాలు కాకపోయినా మేము ఎంత వయసు వచ్చినా మేము స్టూడెంట్స్ కాబట్టి ఉండాలి, అది ఉంటేనే వస్తుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. అదే అంటే ఇంకా హోప్ ఉంది సార్, ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది, ఏజ్ మాత్రం ఎక్స్టెండ్ చేస్తారు కంపల్సరీగా అని అన్నారు. కోర్టు కూడా చెప్పారంటే లాయర్స్, అదండి. దానివల్ల ఇంకా ఇప్పుడు సపోజ్ పెంచాడు అనుకోండి, ఇప్పుడు టెట్ స్కోర్స్ చెప్తే మళ్ళీ లాస్ అవుతాం కదా సార్. అందుకని పెంచుతారో పక్కన పెట్టిన, ఎలా పెంచుతారనే ఉద్దేశంతో టెట్ ప్రిపేర్ అవ్వడం మంచిది కదండి. మంచిదండి. అదే సార్, అంచేత నేను వింటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళు ఎవరైనా మీ క్వశ్చన్స్ ఉంటే అడగండి, కన్ఫ్యూజన్తో క్లాస్లో ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనకు 2 రకాలైన స్టూడెంట్స్ ఉంటారండి. ఒకటి ఏదైనా డౌట్ వస్తే అప్పటికప్పుడు అడిగేస్తారు, కుండలు బద్దలు కొట్టినట్టు అడిగేస్తారు అన్నమాట, ఎవరన్నా ఏమని అనుకోనిలేండి. కానీ మిగతా వాళ్ళు 99% స్టూడెంట్స్ అంతా కామ్గా ఉంటారు అన్నమాట. చివరికి ఎప్పుడైనా అవకాశం వస్తే అడుగుదాంలే. నా ఓబే గారు అడగండి. సార్ ఐఎమ్ ఆల్సో విల్లింగ్ టు జాయిన్ సార్ ఇన్ ఏపీ డిఎస్సి టెట్. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి నాకు మెసేజ్ పెడితే, ఈసారి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా చాలా స్ట్రిక్ట్గా చేసాం కనుక ఎవరైతే గ్రూప్లో లేరో, ఎవరైతే కొత్తగా జాయిన్ కావాలనుకుంటారో అవునండి, అవును, రైట్. మీరు గ్రూప్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి నాతో మాట్లాడండి, మెసేజ్ పంపించండి. ఓకే సార్. మిగతా వాళ్ళు ఇంకోరు కళ్యాణి గారు ఉన్నారు, రుబినిసా బేగం గారు, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, ఏమీ లేదు సార్. సరేనండి. ఓకే, సో నేను మరీ చెప్తున్నాను, నాకు ఇంకా మైండ్ పూర్తిగా సెటిల్ కావటం లేదనమాట, రకరకాల పనులు. ఎందుకంటే ఆయేషా ఇప్పుడు వేరే జాబ్లో బిజీ అయిపోవడము, తర్వాత అడ్మినిస్ట్రేషను అంతా చూసుకోవడము. కాకపోతే నేను ఫిక్స్ అయి ఉన్నది ఏముందంటే, ఈ సండే లోపల మొత్తం ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, అడ్మిషన్స్, ఫీ పేమెంట్ ఏవే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని, ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఎవరిని కొత్త వాళ్ళని తీసుకోవడం కానీ లేకపోతే ఏది చేయడం కానీ పక్కన పెట్టేసి ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ టీచింగ్ మాత్రమే అనమాట. పాఠాలు చెప్పడం తప్ప మిగతావన్నీ పట్టించుకోకూడదని డిసైడ్ అయినాను. కాకపోతే ఆయేషా బిజీ కావడం వల్ల తను మార్నింగ్ 8 to 10 వరకు కొంతవరకు సపోర్ట్ చేస్తాను, కానీ తను షీఈ్ ఆల్సో నౌ వెరీ మచ్ ఆక్యుపైడ్. కనుక ఒక్కడే అన్నీ చేయడం వల్ల కొంచెం మైండ్ అడ్మినిస్ట్రేటివ్ వైపు ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ 4-5 రోజుల్లో దాన్ని అన్ని కంప్లీట్ చేసేసుకొని దీనివైపు ఇంకా పూర్తిగా మనం ధ్యాస పెడతాం అనమాట. మీరు కూడా అలాగే చేయడానికి ప్రయత్నం చేయండి. ఏవైతే మనకు 3-4 రోజులు ఉన్నాయో, ఈరోజు శుక్రవారం కనుక శనివారం, ఆదివారం, శుక్రవారం కదా ఈరోజు, ఫ్రైడే కదా, శుక్రవారం కనుక ఫ్రైడే, సాటర్డే, సండే లోపల, అంటే సాటర్డే సండే లోపల అన్ని పనులు చెక్కబెట్టుకోండి. ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో, ఏమేమైతే రాచకార్యాలు అనుకుంటాయో వాటన్నింటినీ కంప్లీట్ చేసుకొని మండే నుంచి కుదురుగా కూర్చోండి, మైండ్ని కుదురుగా పెట్టుకోండి. అప్పుడు అలా చేస్తేనే ఏదన్నా కానీ మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని తెలుగులో ఏమంటారే కానీ తెలియదు, కానీ ఇఫ్ యూ డైల్యూట్ అవర్ ఎనర్జీ అండ్ డిస్ట్రాక్ట్ అవర్ ఎనర్జీ అండ్ త్రో అవర్ ఎనర్జీ ఇంటూ సో మెనీ ఏరియాస్, వీ విల్ నెవర్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఏరియాస్. అదంటే కదా
జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా, అలా కాకుండా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందులోనూ డిఎస్సి టెట్ రాస్తామంటారు, ఈఎంఆర్ఎస్ రాస్తామంటారు, అది రాస్తాం ఇది రాస్తామంటూ చెప్తున్నారు. నేను మొదటి నుంచి మీకు సజెషన్ ఏమిస్తున్నానంటే ఏదో ఒక దాని మీద ఫుల్గా ఫోకస్ చేయండి. అటు ఇటు చేసి మల్టీ టాస్కింగ్ చేస్తూ మల్టీ డైమెన్షనల్గా పనిచేయాలంటే మీ టైము, ఎనర్జీ ప్లస్ మీ ఫోకస్ అంతకంటే రెట్టింపు ఉండాలన్నమాట మీకు. అంటే నేను కాదని చెప్పడం లేదు. యూ కెన్ ప్రిపేర్ ఫర్ డిఎస్సి, యూ కెన్ ఆల్సో ప్రిపేర్ ఫర్ టెట్, యూ కెన్ ఆల్సో ప్రిపేర్ ఫర్ జూనియర్ లెక్చర్, యూ కెన్ ఆల్సో ప్రిపేర్ ఫర్ ఎనీ అదర్ ఎగ్జామ్ సైమల్టేనియస్లీ. బట్ అంత ఫోకస్ ఉండాలి, అంత డెడికేషన్ ఉండాలి. అంటే ఒక వ్యక్తి 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నంటే 2 వ్యక్తుల ప్రిపరేషన్తో మీరు పోటీ పడాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకున్న ఒక బ్రెయిన్ని అంతగా మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి. బ్రెయిన్ యూజ్ చేసుకోవాలంటే తెలుగులో ఒక సామెత ఏదో పల్లెటూరులో మాకు చెప్పేవాళ్ళు అనమాట. మంచి పాలు, చక్కటి చిక్కటి తెల్లటి పాలు తీసుకొచ్చి మురికి గిన్నెలో పోస్తే పాలు చెడిపోతాయి. అట్లే మీ దగ్గర ఎంత మంచి మెటీరియల్స్ ఉన్నా, ఎంత మంచి కోచింగ్ అవైలబిలిటీ ఉన్నా, మీకు ఎంత మంచి గైడెన్స్ ఉన్నా, బుర్ర చెడిపోయింది అనుకోండి, బుర్రలో దాన్ని ఏమంటారు క్లీన్ లేదనుకోండి, ఏమీ పనికిరాదనమాట. కనుక వీ షుడ్ స్టార్ట్ ఫస్ట్ క్లెన్జింగ్ అవర్ మైండ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మన బుర్రను మనం చక్కబెట్టుకోవాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నా మైండ్ ఇంకా సెటిల్ కాలేదు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ మై మైండ్. మీ మైండ్ ఏ కండిషన్లో ఉందో చెక్ చేసుకోండి. వెదర్ యువర్ మైండ్ ఈజ్ ట్యూన్డ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్ ఈస్ ఫుల్లీ డిస్ట్రాక్టెడ్. అందరికీ చదువుకోవాలని ఉంటుంది, అందరికీ పైకి రావాలని ఉంటుంది, అందరికీ ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఉంటుంది, లేదా ఇంకో విధంగా ఏదో సక్సెస్ కావాలని ఉంటుంది. కానీ అవన్నీ చేయాలంటే మోచేత్తో చేయలేము, మోకాలతో చేయలేము. కానీ ఏమిటితో చేస్తామంటే మైండ్తోనే కదా చేయాల్సింది. బ్రెయిన్ ప్లస్ మైండ్తోనే కదా చేయాల్సింది. బ్రెయిన్ అయితే ఫిజికల్ కాంపోనెంట్, దాన్ని మనం మార్చుకోలేం. బట్ మైండ్ కెన్ బి ట్యూన్డ్, మైండ్ కెన్ బి ప్రోగ్రామ్డ్. కనుక మనం మైండ్ యొక్క స్థితి, స్టేటస్, కండిషన్ అర్థం చేసుకొని అది సక్రమంగా సరిగ్గా లేకపోతే దాన్ని మార్చుకోండి. until you condition your mind to begin this kind of arduous journey again, result will not be different from last year. కనుక మైండ్ని చూసుకోండి. మీరు జాగ్రత్తగా అన్ని పనులు చక్కబెట్టుకొని నాకు మీరు ఎంత టైం ఇవ్వగలరో మీరు క్లీన్గా గ్రూప్లో నాకు ఒకసారి చెప్పండి. 1 hour చదువుకోగలరా, 2 hours చదువుకోగలరా, 3 hours చదువుకోగలరా అంటూ కరెక్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాన్ని బట్టి నేను మీకు టాస్క్ క్రియేట్ చేసి మీకు పంపిస్తాను. కనుక ఐ రిపీట్ అగైన్, 2 రోజుల్లో పనులన్నీ చక్కబెట్టుకోండి, సర్దుకోండి, సిద్ధంగా అండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్ లైవ్ సెషన్ ఆన్ యూట్యూబ్. ఎవరైతే లైవ్ సెషన్ ఉన్నారో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద లైవ్ సెషన్. ఎవరైతే క్లాస్లో ఉన్నారో, గూగుల్ క్లాస్ రూమ్ ఉన్నారో, వీ విల్ కంటిన్యూ ఫర్ 2-3 minutes ఇఫ్ దెర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్.